शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. పుష్యమీ నక్షత్రంలో కర్కట లగ్నంలో రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలని వశిష్ఠ మహర్షి ఇతర విద్వాంసులతో కలిపి నిర్ణయం చేశాడు. ఆ తర్వాత పట్టాభిషేకానికి కావలసిన సమస్త సంభారములను కూడా సిద్ధం చేసి పెట్టారు. సుమంత్రుడు రాజమందిరానికి వెళ్ళి దశరథ దర్శనం చేసుకుని దశరథుణ్ణి స్తోత్రం చేసిన తరువాత దశరథుడు దాని చేత నేను బాధ పొందుతున్నాను, నువ్వు చేసిన స్తోత్రం ఇవాళ నా మర్మస్థానములను భేదించినట్లుంది అని డెస్సిపోతే కైకమ్మ రాజు ఆ జరగబోయే పట్టాభిషేకం గురించి చేసినటువంటి ఆలోచనలో రాత్రంతా నిద్రపోలేదు, నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తిని తీసుకురమ్మంది. కానీ సుమంత్రుడు వెళ్ళలేదు, రాజాజ్ఞ కాలేదు, రాజు బడలిపోయి ఉన్నాడు అని చెప్తోంది అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ పట్టాభిషేకానికి వేళ మించిపోతుంది. ఆ కర్కట లగ్నంలో పుష్యమీ నక్షత్రం ఉండగా జరగాలి కాబట్టి తొందరగా నువ్వు దశరథ మహారాజు గారి దర్శనం చేసి ఆయన ఆజ్ఞ ప్రకారం మిగిలిన కార్యక్రమాల్ని నిర్వర్తిస్తే బాగుంటుందని వశిష్ఠుడు అన్న మాటని పురస్కరించుకొని సుమంత్రుడు మళ్ళీ దశరథ దర్శనానికి వెళ్ళాడు. వెళితే దశరథుడు నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ రాముని యొక్క మందిరానికి వెళ్ళాడు. అదొక అద్భుతమైనటువంటి మందిరం. ఆ మందిరంలో పక్కన నిలబడి సీతమ్మ తల్లి వింజామర వీస్తోంది. రాముడు ఒక ఉన్నతాసనం మీద కూర్చునున్నాడు. అలా కూర్చున్నటువంటి సమయంలో ఆ రాముడి దగ్గరికి సుమంత్రుడు వెళ్ళి నిన్ను దశరథ మహారాజు గారు తీసుకురమ్మన్నారు, కైకేయీ మందిరంలో ఉన్నారు అని చెప్పాడు. బహుశः మా తల్లి నా కొరకు ఏదో ఆలోచన చేసి ఉంటుంది, యవరాజ్య పట్టాభిషేకం ఉంది కాబట్టి ఆవిడ మిగుల సంతోషంతో ఉంటుంది, కాబట్టి నేను కైకేయీ మందిరంలో ఉన్న దశరథ దర్శనానికి బయలుదేరుతున్నానని సీతమ్మకి చెప్పి బయటికి వస్తుంటే అక్కడ లక్ష్మణస్వామి చేతులు జోడించి నిలబడి ఉన్నారు. ఆ లక్ష్మణస్వామితో కలిసి రామచంద్రమూర్తి తన మిత్రులతో కలిసి దశరథుడు ఉన్నటువంటి కైకేయీ మందిరానికి బయలుదేరి వెళ్ళాడు. దారి పొడవునా కూడా అనేక మంది ప్రజలు నిలబడి ఇప్పుడు దశరథ మందిరానికి వెడుతున్నాడు, అట్నుంచి తిరిగి యవరాజ్య పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు వస్తాడు, మనం మంగళప్రదమైనటువంటి దర్శనాన్ని పొందుతామని ఎంతో సంతోషంతో మాట్లాడుకుంటున్నారు. అటువంటి సమయంలో రాముడు కైకేయీ మందిరం లోపలికి ప్రవేశించాడు.
పర్యంకం మీద పడిపోయి ఉన్నటువంటి దశరథ మహారాజు గారి ముఖాన్ని, ఆయన యొక్క ఆకారాన్ని, ఆయన స్థితిని చూసి పావుని అకస్మాత్తుగా తొక్కిన వ్యక్తి ఎంత భయానికి గురవుతాడో అంత భయపడి ఉలిక్కిపడ్డాడు. ఇటువంటి స్థితిలో ఉన్నాడేమి తండ్రి అని ఆశ్చర్యపోయాడు. కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను చూసేటప్పటికీ నా తండ్రి వెంటనే ప్రసన్నుడవుతాడు. అటువంటిది ఇవాళ నేను వచ్చినప్పటికీ కూడా ప్రసన్నుడు కాకుండా రాజు చాలా దుఃఖంతో ఉన్నాడు. ఏ కారణం చేత దుఃఖంతో ఉన్నాడు రాముడికి అర్థం కాలేదు. కైకమ్మ వంక తిరిగి కైకమ్మకి నమస్కరించి, అమ్మా, నేను ఒకవేళ ఏదైనా తెలియక అజ్ఞానంతో అపరాధం చేశానా? నేను చేసిన పని వలన తండ్రి గారి మనసు బాధపడిందా? ఆయన అనుగ్రహం నాకు కలిగేటట్లుగా నువ్వు దయతో చేయవలసింది శారీరకమైన బాధ కానీ మానసికమైన బాధ కానీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు పొంది ఉన్నాడా? అమ్మా, మనుష్యుడన్న తర్వాత శారీరకమైన బాధో మానసికమైన బాధో లేకుండా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. దుర్లభం హి సదా సుఖం. ఎప్పుడూ సుఖంగా ఉండడం అన్న మాట సాధ్యం కాదు కదా. ఒక్కొక్కసారి మనసుతో అనుభవించవలసిన కష్టం వస్తుంది, ఏదో మనసుకి క్లేశం కలిగేది జరుగుతుంది. ఒక్కొక్కసారి శరీరానికి ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఈ రెండు సమయముల యందు దుఃఖమును పొందుతారు. అట్లా దుఃఖాన్ని పొందినంత మాత్రం చేత మరీ నేలపడిపోవలసిన అవసరం ఉండదు కదా. అన్ని వేళలా సుఖముంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఈ మర్త్యలోకానికి ఒక నియమం ఉంటుంది. ఈ లోకానికి వచ్చినప్పుడు పాపము పుణ్యము రెండూ కూడా అనుభవించవలసి వస్తే ఈ లోకానికి పంపిస్తారు. కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవించాలి అంటే స్వర్గలోకానికి పంపిస్తారు. అక్కడ దేవతలు ఎప్పుడూ త్రిదశులు అంటారు. అంటే 30 సంవత్సరాల వయసులోనే ఉండి వాళ్ళు భోగములను అనుభవిస్తూ ఉంటారు. కారణం, వాళ్ళకి పుణ్యం మాత్రమే ఉంటుంది కాబట్టి పుణ్య ఫలితాన్నే అనుభవిస్తారు. కేవలము దుఃఖమును అనుభవించాలి అంటే తిరియక్కులుగా జన్మిస్తారు. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా వెన్నుపాము పెరిగేటట్టుగా ఉండేటటువంటి జీవులకు తిరియక్కులని పేరు. ఆ తిరియక్కులకు ఆకలేసినప్పుడు అన్నం దొరుకుతుందని నమ్మకం ఉండదు, మనం క్షేమంగా భద్రంగా ఉంటామన్న నమ్మకం ఉండదు. ఎప్పుడూ ఏదో భయంతోనే కాలాన్ని గడుపుతూ ఉంటాయి. అందుకని పాప ఫలితాన్ని అనుభవించవలసి వస్తే, దుఃఖాన్ని అనుభవించవలసి వస్తే తిరియక్కవుతాడు. అట్లా కాకుండా పాపానికి ఫలితాన్ని పుణ్యానికి ఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తే మనుష్య జన్మనిచ్చి మత్స్యలోకానికి పంపిస్తారు. అప్పుడు మారి మారి రాత్రి పగలు ఎట్లా వస్తాయో అట్లా ఒక్కొక్కసారి దుఃఖము కలుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సుఖము కలుగుతూ ఉంటుంది. అప్పుడు పాపము నశిస్తూ ఉంటుంది, పుణ్యము నశిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనుష్యుడిగా జన్మించాడు కాబట్టి తన శరీరము చేత పుణ్యమును చేసుకోవాలి, మనసు చేత పుణ్యాన్ని చేసుకోవాలి, వాక్కు చేత పుణ్యాన్ని చేసుకోవాలి. ఒక పక్క పాపాన్ని పోగొట్టుకుంటూ కొత్తగా పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి పరమోత్కృష్టమైన సాధనం మనుష్యుని యొక్క శరీరం. అందుకని మర్త్యలోకంలోకి వచ్చినటువంటి వాడు ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు అని చెప్పడం సాధ్యం కాదు కదమ్మా. తండ్రి గారికి ఇవి తెలియని విషయాలు కావు కదా. ఏదో దుఃఖం కలిగితే నాన్నగారు మరీ అంత దుఃఖానికి వశపడిపోయి అట్లా ఉండవలసిన పరిస్థితి ఎందువల్ల కలిగింది? భరతునికి కానీ శత్రుఘ్నులకు కానీ నా తల్లులకు కానీ ఏదైనా అశుభం కలిగిందా? దూరదేశంలో ఉన్నారు సోదరులు, ఏదో మనసుని బాగా కలచివేసే వార్త ఉంటే తప్ప తండ్రి గారు ఇట్లా ఉండే పరిస్థితి లేదు. ఆయన ఆజ్ఞ పరిపాలించకుండా, ఆయన సంతోషానికి కారణం కాకుండా, ఆయన దుఃఖంలో ఉంటే కేవలం చూస్తూ నేను ఒక్క ముహూర్తం కూడా ఉండలేనమ్మా. నా కుమారుడిగా నా ధర్మం ఏమి అంటే తండ్రిని సుఖపెట్టాలి. అటువంటి తండ్రి నేను ఇక్కడ ఉండగా దుఃఖపడుతుంటే కుమారుడనయ్యుండి నేను ఉండడంలో ప్రయోజనం ఏముంది? కాబట్టి యతో మూలం నరపశ్చేత్ ప్రాతుర్భూవ మిహాత్మనః కథం తస్మిన్నవర్తేత ప్రత్యక్షే సతి దైవతే. అసలు
ఒక వ్యక్తి జన్మించాడు అంటే దానికి మూలం తండ్రి. తండ్రి నుండి కదిలిన తేజస్సు వ్యక్తి శరీరము నిర్మాణము కావడానికి ప్రధానమైన కారణమవుతోంది. కాబట్టి యతో మూలం నర పశ్చేత్, అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే దానికి మూలం తండ్రి గారు కదా. ప్రాతుర్భావ మిహాత్మన కథం తస్మిన్ నవర్తేత ప్రత్యక్షే సతి దైవతే. దైవము ఉన్నాడు అన్నది తిరుగులేని సిద్ధాంతం. కానీ ఉన్నాడు అన్న భగవంతుడు ఈ కంటికి కనపడకుండా వెనుకన ఉండి కర్మల యొక్క ఫలితములను ఇస్తూ ఉంటాడు, ఈ సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు. కానీ చాలా తేలికగా ఈ కంటితో చూడడానికి వీలైన భగవత్ స్వరూపం తండ్రి కదమ్మా. అటువంటి తండ్రి ఎదురుగుండా దుఃఖపడుతుంటే సంతోషపెట్టకుండా కొడుకునయ్యుండి నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా నేను ఎలా ఉండగలను? పూర్వం ఎప్పుడూ లేని వికారాన్ని, ఇంత దుఃఖాన్ని నాన్నగారు ఏ కారణం చేత ఇవాళ పొందారు నాకు యథార్థంగా చెప్పమ్మా అని కైకమ్మని అడిగాడు. అడిగితే కైకమ్మ తిరిగి మాట్లాడుతోంది. మీరు రాముడు ఎప్పుడు మాట్లాడినా రాముడి మాటల్లో శాస్త్రము యొక్క ప్రతిపాదన తప్పకుండా ఉంటుంది. మీరు శ్రీరామాయణం గమనించినప్పుడు 2 విషయాలు స్పష్టంగా కనపడతాయి. రాముడు మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణిని కూడా ఇది పనికిమాలిన ప్రాణి అన్న మాట మాట్లాడ్డం. పనికిమాలినవాడు అన్న మాట అనడం. ఎందుకనంటే ఈ సృష్టి చేసినటువంటి సృష్టికర్త ఏ ప్రయోజనం లేకుండా ఏ భూతాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించాడు అంటే ఆ ప్రాణి వలన లోకానికి ఏదో ప్రయోజనం ఉంది. ఏ ప్రయోజనం లేకుండా అస్తవ్యస్తంగా అయోమయంగా సృష్టి జరగదు. ఇంత గొప్ప సృష్టి చేసిన భగవంతుణ్ణి నింద చెయ్యడమే ఒక వ్యక్తిని పట్టుకొని పనికిమాలిన వాడిని ప్రతిపాదించడం. కాబట్టి అసలు ఎవ్వరినీ రామచంద్రమూర్తి పనికిమాలిన వాడన్న మాటే అనడం. రెండవది, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు శాస్త్రము దాని గురించి ఏమని మాట్లాడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటాడు. వేదం ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి శివస్వరూపమే తండ్రి అని చెప్తుంది. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. లోకంలో బిడ్డకి సుఖం అందించడానికి తండ్రి రూపంలో పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని. అటువంటి తండ్రి దుఃఖపడితే తండ్రికి శాంతి కల్పించడం కన్నా గొప్ప పూజ ఎక్కడుంటుంది? ఎక్కడో పూజామందిరంలోకి వెళ్ళి పూజ చేసి భగవంతుని యొక్క ప్రీతికి పాత్రుడు కావడానికి చేసేటటువంటి ప్రయత్నం కన్నా కళ్ళ ముందు తండ్రి దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని తీర్చడానికి చేసేటటువంటి ప్రయత్నం సర్వోత్కృష్టం కదా. అందుకని శాస్త్రీయముగా మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద నిర్ణయం తీసుకోవలసి వస్తే అందరినీ మాట్లాడమని అడుగుతాడు. అందరూ చెప్పిన మాటలు వింటాడు. చిట్ట చివర తను జవాబు చెప్తాడు. తను జవాబు చెప్పేటప్పుడు ఇది నా బుద్ధికి ఇట్లా తోస్తోంది కాబట్టి దీన్ని మనం ఇట్లా చేద్దాం అనడు. శాస్త్రం ఇట్లా చెప్పింది కాబట్టి మనం దీన్ని ఇట్లా చేద్దామంటాడు. రాముడు ఎప్పుడూ శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు. అందుకే తండ్రి గారు దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నా కూడా శాస్త్రీయమైన దృష్టికోణము రాముని యందు లోపించదు. దాని వలన వచ్చే గొప్ప ప్రయోజనమేమి, రామాయణం మనకు అందించే గొప్ప సారమేమి అంటే శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ధర్మకార్యములే. దానికన్నా గొప్ప పూజ లోకంలో ఇంకొకటి ఉండదు. పూజ మీరు ఎంతసేపు చేయగలరు? భగవంతుని మీద ఎంతో ప్రీతి ఉండనివ్వండి. మీరు ఎంత ఉపచారం చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత సహస్రనామ స్తోత్రం చేసినా, ఎంత అభిషేకం చేసినా ఒక 3 గంటలు ఉండగలరు, 4 గంటలు ఉండగలరు పూజామందిరంలో. కానీ మిగిలిన 20 గంటలు ఎక్కడ ఉండాలి? విశ్వమునందే ఉండాలి. కానీ నిరంతర ఈశ్వరారాధన జరగాలి అంటే ఈ విశ్వమునందే ఉంటూ ధర్మాన్ని అనుష్ఠిస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన విషయం. ఎందుకనంటే
భగవంతుడు చెప్పినట్లుగా ఎవరు నడుచుకుంటున్నాడో వాణ్ణి చూసి ఈశ్వరుడు మీది మిక్కిలి సంతోషిస్తాడు తప్ప కేవలం ఏదో పూజ అన్న పేరుతో కొంతసేపు పూజామందిరంలో ఉండి మిగిలిన కాలంలో ధర్మము అన్న మాట జీవితంలో అన్వయం కాలేదనుకోండి, అది నిజానికి ఈశ్వర ప్రీతికి అంత కారణం కాదు. కానీ చేసిన పూజ ఎక్కడికి పోదు, పూజ చేయకుండా ఉండకూడదు కూడా. ఆ చేసిన పూజే ధర్మమునందు అనురక్తిని కూడా కల్పిస్తుంది. రామచంద్రమూర్తి నడవడిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మాటల చేత, నడవడి చేత ఆయన నిరంతర పూజ, నిరంతర ధర్మాచరణం చేస్తూ వెడుతూ ఉంటాడు. అట్లా ఎవరు చేస్తూ ఉంటాడో ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మం. అటువంటి వ్యక్తిని చెనకడం, అటువంటి వ్యక్తిని పాడు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే రామాయణంలో విచిత్రం ఏమిటంటే, ఒక రాక్షసుడు నిర్వచించాడు రాముడెవరు అన్నదానికి. రామో విగ్రహవాం ధర్మ. ఈ మాట చెప్పింది వశిష్ఠుడు కాదు, సీత కాదు, హనుమ కాదు, లక్ష్మణుడు కాదు, భరతుడు కాడు, శత్రుఘ్నుడు కాడు. ఈ మాట చెప్పింది మారీచుడు. అరణ్యకాండలో చెప్తాడు. ఒక రాక్షసుడు చెప్పాడు, ధర్మానికి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే ఇది రాముడయ్యాడు అని. అంటే రాముడు అంత శాస్త్రీయమైన రీతిలో ప్రవర్తించి మనకి చూపిస్తాడు. రామాయణం ఎందుకు చదువుకుంటారు, రామాయణం ఎందుకు వింటారు అంటే అటువంటి దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవడానికి వింటారు. కాబట్టి కైకమ్మకి నమస్కరించి ప్రార్థన చేసిన తర్వాత కైకమ్మ మాట్లాడుతోంది, రామ, నీ తండ్రికి ఏ విధమైనటువంటి కోపము రాలేదు, ఆయనకి ఏ కష్టమూ కలగలేదు. కాకపోతే ఆయన ఒకే ఒక్క విషయానికి మదన పడిపోతున్నాడు. నీకు చాలా అప్రియమైన విషయం ఒకటి చెప్పవలసి వస్తోంది. ఆ అప్రియమైన విషయాన్ని, నీకు ప్రియము కాని విషయాన్ని నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో, నీకు చెప్పిన తర్వాత ఆ పని చెయ్యడానికి నువ్వు ఇష్టపడవేమో, నీకు అది ప్రియము కాదు కాబట్టి అది చెయ్యడానికి సమ్మతిని ఇవ్వవేమో అని శంకపడుతున్నాడు. దాని చేత మనసులో అంత బాధగా ఉండి నీకు చెప్పడానికి ఆయనకి నోరు రావడం లేదు. అది సమస్య. నిజంగా అక్కడ సమస్యది కానీ కాదు. దశరథుడు అప్రియమైన మాట రాముడికి చెప్పడానికి బాధపట్టలేదు. అటువంటి పని తాను చెయ్యవలసి వచ్చినందుకు, ధర్మం తప్పుతున్నందుకు ఏడుస్తున్నాడు. అని యదిత్వ అభిహితం రాజ్ఞ త్వయితన్న విపచ్యతే తతోహం అభిధాస్యామి నహ్యేష త్వయి వక్ష్యతి. రాముడు 10 మాటలు దశరథుడు ఎందుకు అట్లా ఉన్నాడు అని అడుగుతున్నాడు కదూ. అసలు దశరథుడు దేనికి బాధపడుతున్నాడో, నీకు ఏది చెప్పాలనుకుంటున్నాడో రామ చెప్తాను, కానీ చెప్పిన తరువాత నువ్వు దశరథ మహారాజు గారు ఏది నీకు చెప్పాలనుకుంటున్నారో అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావా? నేను తప్పకుండా చేస్తానమ్మా, నాన్నగారు చెప్పిన మాటని అతిక్రమించను అని నువ్వు నాకు మాట ఇయ్యి, అప్పుడు నేను దశరథుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను అని. అంటే రాముడు మాట్లాడినటువంటి మాటల్ని తనకి అనుకూలంగా అన్వయం చేసుకుని తన కార్యసాధన కొరకు ప్రయత్నిస్తోంది. అంటే ఒకసారి మనసుని రాక్షసుడు పట్టుకోవాలి, కానీ ఒకసారి మూర్ఖత్వం అన్నది ఏర్పడిపోయిందనుకోండి, అటువంటి వ్యక్తి వలన ఎంతమంది బాధపడిపోతారు అనడానికి రామాయణం నిలువెత్తు దర్పణం కింద నిలబడుతుంది. శ్రీరాముడు అన్నాడు, అసలు అటువంటి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? నాన్నగారు చెప్పిన మాట ఔదలదాల్చడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు. నాన్నగారు అగ్నిలో దూకమంటే దూకుతాను, విషం తినరా అంటే తింటాను, సముద్రంలో మునిగిపో అంటే మునిగిపోతాను. ఇంకా ఇంతకన్నా నా మీద నమ్మకం కలగడానికి నేనేం చెప్పాలి? కరిష్యే ప్రతిజానీచ రామోద్విర్నాభిభాషతే. అమ్మా, నాన్నగారు నాకు ఏది చెప్పాలనుకుంటున్నారో అది యథేచ్ఛగా నాన్నగారు నన్ను శాసించి చెప్పవచ్చు. దానిని నేను యథాతథంగా పాటిస్తాను. నాకు 2 మాటలు రావమ్మా. ఒకసారి ఒక మాట అనడం, తర్వాత మాట తిరగడం రాముడికి చేతకాని విషయం. రామో ద్విర్నాభిభాషతి, 2 మాటలు రాముడు మాట్లాడడం. అంటే అప్పుడు కైకమ్మ, ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరిగింది.
ఆ యుద్ధంలో మీ నాన్నగారు నన్ను 2 వరాలు కోరుకోమ్మని అడిగారు. అప్పుడు నేను కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఆ 2 వరాలు కూడా కోరుకున్నాను. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిరజటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. ఇప్పుడు ఈ పుష్యమీ నక్షత్రంలో కర్కట లగ్నంలో రాముడికి జరగవలసిన యవ్వరాజ్య పట్టాభిషేకము కొరకు సంపాదించినటువంటి సంభారములతో ఇదే ముహూర్తమునకు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఇదే ముహూర్తంలో నువ్వు నారచీరలు కట్టుకొని జటలు కట్టుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. 14 సంవత్సరములు నువ్వు వనవాసం చెయ్యాలి. నేను ఈ 2 వరాలు అడిగాను. ఈ 2 వరాలు అడిగినందుకు తండ్రి గారు అంగీకరించారు. కానీ తండ్రి గారు సత్యమునందు నిలబడాలి అంటే, తండ్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధర్మమునందు నిలబడాలంటే నువ్వు అడవికి వెళ్ళాలి. నువ్వు అడవికి వెళ్ళిపోతే భరతుడికి పట్టాభిషేకం అయిపోతుంది. కానీ నువ్వు వెళతావో వెళ్ళవో, నువ్వు వెళ్ళనంటే నాన్నగారు ఇచ్చిన మాట ఏమైపోతుంది? ఆయన సత్యమునందు నిలబడినవాడు కాకుండా పోతాడు. ఆయన ఏ మాట అన్నాడో భరతుడికి పట్టాభిషేకం చేస్తానని ఆ మాట నిజం కాకుండా పోతుంది. అందుకని ఆయన బెంగ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి నువ్వు వెడతానని ఒట్టు పెట్టి చెప్తే మీ నాన్నగారు స్వాంతన పొందుతారు. అంటే రాముడు అన్నాడు, అమ్మా ఇది చాలా పెద్ద విషయమా, దీనికి తండ్రి గారు బెంగ పెట్టుకోవలసినంత అవసరం అసలు ఏముందమ్మా? తండ్రి కోరుకుంటే నేను ఈ పట్టాభిషేకాన్ని విడిచిపెట్టేయడం, 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం నాకేమైనా కష్టంతో కూడుకున్న విషయమా? అంటే రాముడి దృష్టి శాస్త్రీయ దృష్టి. రాముడికి కావలసిందేమిటి? తండ్రి చెప్పిన పని చేయడం. తండ్రి చెప్పిన పనిలో నాకు సంతోషకరమైనదేది, నాకు దుఃఖకరమైనదేది అన్నది కాదు. తండ్రి గారు నిన్న పట్టాభిషేకం చేసుకోమన్నారు, చేసుకుంటాడు. తండ్రి గారు ఇవాళ వనవాసానికి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతాడు. పుత్రుడిగా కర్తవ్యం. దీన్ని మీరు రామాయణంలో ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను ఇతపూర్వం కూడా ఒకసారి ప్రతిపాదించాను. ధర్మము ఎప్పుడూ కూడా మన వైపు నుంచి ఉంటుంది తప్ప అవతల వారి వలన మన ధర్మము మారడమన్న మాట ఉండదు. ఎందుకనంటే ధర్మం అనేది నిరంతరం మారిపోయే లక్షణంతో ఉండేదేదో దానికి ధర్మం అని పేరు. అది తెలుసుకోవడం కోసమే వేదం వచ్చింది, అది తెలుసుకోవడానికే స్మృతి వచ్చింది, అది తెలుసుకోవడానికే పురాణం వచ్చింది, అది తెలుసుకోవడానికే శిష్టాచారం వచ్చింది, అది తెలుసుకోవడానికే అంతరాత్మ ప్రబోధము 5 ప్రమాణములు వచ్చాయి. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి అంత కష్టం ఉండదు. ప్రాతకాలంలో ధర్మం ఒకటి, మధ్యాహ్నం ధర్మం ఒకటి, సాయంత్రం ధర్మం ఒకటి, రాత్రి ధర్మం ఒకటి, బ్రహ్మచారి ధర్మం ఒకటి, గృహస్థు ధర్మం ఒకటి, వానప్రస్థు ధర్మం ఒకటి, సన్యాసి ధర్మం ఒకటి, ఒక ప్రదేశమునందుంటే ఉండే ధర్మం ఒకటి, వేరొక ప్రదేశమునందుంటే ధర్మం ఒకటి. అన్నిటినీ మించి మీరు ఎవరి ముందు నించున్నారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను మా నాన్నగారి ముందు నించుంటే నాది పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే తండ్రి ధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం, మా గురువుగారి ముందు నించుంటే శిష్యధర్మం, నా శిష్యుడి ముందు నించుంటే గురువు ధర్మం, నగరంలో 10 మందితో కలిసి నివాసం ఉన్నప్పుడు పౌరధర్మం, నేను ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరి ముందున్నాను, ఏం చేస్తున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. మారిపోయే ధర్మాన్ని, శాస్త్రాన్ని ప్రమాణంగా వైక్లభ్యం లేకుండా పట్టుకున్నవాడెవరో ఆయన ఇక మార్పునకు అవకాశము లేని శాశ్వతమైన సత్యమునందు లీనమవుతాడు. సత్యమే పరబ్రహ్మం. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. సత్యం శివం సుందరం. సత్ తి యం, ఇక మార్పు లేని పరబ్రహ్మం ఏదుంటుందో ఆ పరబ్రహ్మమును చేరడానికి మారిపోయే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి రాముడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కోరుతూ ఉంటాడు. రాముడికి ఇష్టమైనదేది అంటే ధర్మాచరణం. లోకంలో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే మనసు అభిలషించినది చెయ్యడం సంతోషంగా ఉంటుంది,
రాముడికి ధర్మమేదో అది చెయ్యడం సంతోషంగా ఉంటుంది. అందుకే బహుశా నవమి నాడు పుట్టాడేమో. మీరు చూడండి, 9 మార్పు చెందదు. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9. ఆ తర్వాత ఎక్కల్లో మిగిలింది మీరు చూడండి, నాకు అంత బారావు. కాబట్టి ఆ ఏది చేసినా 9 అవుతూ ఉంటుంది. అంటే కష్టసుఖాల్లో దేనికి వశవర్తి అయినా రాముడు మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించి తాను సంతోషాన్ని పొందుతాడు. రాముడు బావురుమని ఏడవవలసి వస్తే ధర్మాన్ని వదిలిపెట్టేసిన రోజున రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. అందుకే తాను చెయ్యవలసినది తాను చేసుకుని వెళ్ళిపోతూ, నేను చెయ్యవలసింది చేశానా పరమ సంతోషంగా ఉంటాడు. ధర్మము చేత సంతోషాన్ని పొందుతాడు తప్ప మనసుకి ప్రీతికరమైన పని జరిగినదని సంతోషించడు. అది రాముడి గొప్పతనం. అది ఈ జాతి జీవన విధానమునకు అంతటికీ కూడా ప్రాణనాడి. అక్కడుంటుంది ధర్మం. మా నాన్నగారిని నేను సేవించడం నాకు ధర్మం తప్ప, మా నాన్నగారు నాకు ఏం ఆస్తి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఎంత డబ్బు ఇచ్చారు, మా నాన్నగారు నన్ను కూర్చోబెట్టుకుని ఏం చెప్పారు, మా నాన్నగారు నేను ఎంత వయస్సులో ఉండగా శరీరం వదిలిపెట్టేశారు, అందుకే నేను మా నాన్నగారిని ఎందుకు గౌరవించాలన్న మాటలు అన్వయం కావు. నాకు ఒకవేళ 5 ఏళ్ల వయస్సులోనే మా తండ్రి గారు వెళ్ళిపోయినా నాకు ఎప్పుడూ మా నాన్నగారు పూజనీయులే, వారు ఎప్పుడూ నాకు దైవ సమానులే, వారు నాకు బోధించలేదు కదా, ఇట్లాంటి మాటలు అన్వయం కావు. తండ్రి గారు ఎంత ఆస్తి ఇస్తే దైవం అవుతాడు అట్లా ఉండదు. తండ్రి కాబట్టి దైవం. నువ్వు పుత్రుడివి కాబట్టి తండ్రిని సేవించడం నీ ధర్మం. నీ వైపు నుంచి ధర్మం ఉంటుంది. అందుకే రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మాన్ని మాట్లాడుతుంటాడు. అందుకని దీని కొరకు నాన్నగారు ఏడవలసినంత బెంగ ఎందుకమ్మా, నేను ధర్మం తప్పుతానా? నాన్నగారు పిలిచి రామా ఇది నువ్వు చెయ్యి అంటే నేను చెయ్యనా? నా బాధ అంతా ఏమిటంటే నేను చేస్తానని ఒట్టు పెట్టాను కదా, నాన్నగారు ఏది అడిగినా చేస్తానన్నాను, అయినా నాన్నగారు నా వైపు ఎందుకు చూడటం లేదు? ఒక్క మాట నాతో ఒరే భరతుడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను రా అని అంటే నేను పొంగిపోనా అమ్మా? తమ్ముడి పట్టాభిషేకం నాకేమైనా బాధాకరమా? పరమ సంతోషంగా భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యమని ఎంత ఆనందపడిపోతాను. నా మనసు తెలిసున్న నాన్నగారు ఎందుకు నాకు ఆ మాట చెప్పట్లేదు, ఎందుకు అసలు నా వైపు చూడటం లేదు? ఇవి నన్ను కాల్చేస్తున్నాయి, నన్ను చాలా బాధ పెడుతున్నాయి, అందుకని నేను బాధపడుతున్నాను అంటే ఈలోగా ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు గారు తట్టుకోలేకపోయాడు. ఈ కైకమ్మంది యావత్వం నవనం యాత పురాదస్మాత్ అభిత్వరన్ పితా తావన్నతే రామ స్నాస్యతే భోక్ష్యతేపివా. నువ్వు తొందరగా ఈ నగరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోకపోతే తన మాట నిలబడదేమోనన్న బెంగతో మీ నాన్నగారు స్నానం చెయ్యడానికి కానీ భోజనం చేయడానికి కానీ సిద్ధంగా లేరు. అందుకని అసలు సంగతి మీ నాన్న లేవట్లేదు, స్నానం చేయట్లేదు. ఆయన బెంగ ఏమిటంటే నువ్వు వెడతావో వెళ్ళవో అని. అందుకని ఇప్పుడు జరగవలసినది తొందరగా నువ్వు నగరం విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోతే మీ నాన్నగారు స్వస్థత పొందుతారంది. ఈ మాటలు వినగానే దశరథ మహారాజు గారు పడుకున్న పర్యంకం మించి పైకి లేచి ఛీ అని ఒక్క మాట అన్నాడంతే. కానీ ఆ బాధ తట్టుకోలేక రాముడి ముఖం చూడలేక కన్నీళ్లు కండ్లని కప్పేస్తే మళ్ళీ మంచం మీద మూర్చిపోయాడు. రాముడు పరుగు పరుగున వెళ్ళి దశరథ మహారాజు గారిని పట్టుకుని పైకి లేవదీస్తున్నాడు. కైకమ్మంది అది చెయ్యడానికి పరివారం ఉన్నారు, నేనున్నాను. మీ నాన్నగారు 10 మాటలు మూర్ఛపోకుండా ఉండాలంటే, ఆయన స్వస్థత పొందాలంటే నువ్వు చేయవలసింది ఆయన్ని లేవతీయడం కాదు, నువ్వు తొందరగా బయలుదేరి అడవికి వెళ్ళడం. కాబట్టి నువ్వు ఆ విషయంలో తొందరపడు అంది. అంటే రాముడు అన్నాడు, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు ధనం ప్రధానం కాదమ్మా, నాకు ప్రధానం ఏది అంటే ధర్మం. నేను మనసులో ఒక ఋషి లాంటి వాడినమ్మా, నేను ఇప్పుడు ధర్మాన్ని కోరుతాను.
నా కళ్ళ ముందు నాన్నగారు స్పృహ తప్పి పైకి లేచి పడిపోతే నేను అడవికి వెళ్ళిపోదామని ఎట్లా వెళ్ళిపోగలనమ్మా? నాన్నగారిని పైకి లేపి కూర్చోపెట్టాలని అనుకోనా? అందుకని నేను నాన్నగారిని పట్టుకోవాలని లేపాలని వచ్చాను తప్ప నేనేదో ఈ మిష పెట్టుకుని ఇక్కడ ఉండిపోవాలన్న కోరిక నాకు లేదు తల్లి. నేను సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోతాను అని యథా పితరి శుశ్రూష తస్యవా వచనక్రియ ననూనం మయి కైకేయి కించిదా శంసనీ గుణం యద్రాజానం అవోచస్త్వం మామేశ్వరతరా సతీ. అమ్మా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నేను ఎటువంటి మాటలు మాట్లాడతాను, ఎటువంటి ధర్మాన్ని పాటిస్తాను నీకు బాగా తెలుసు. నాకు తండ్రి శుశ్రూష చేయడం, తండ్రి మాట పాటించడం ధర్మంగా స్వీకరించిన వాణ్ణన్న విషయం నీకు బాగా తెలుసు. నువ్వు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం కావాలని, నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలని శాసించాలనుకుంటే 2 వరాలు నాన్నగారిని దేనికి అడిగావమ్మా? నా గుణములు నీకు తెలీదా? నువ్వు నన్ను పిలిచి రామ అరణ్యవాసానికి వెళ్ళిపో, భరతుడికి పట్టాభిషేకం చేస్తాను అంటే నేను వెళ్ళిపోనా అమ్మా? దానికి నువ్వు నాన్నగారిని 2 వరాలు అడగాల? నాన్నగారు నాకు చెప్పాలా? చెప్తే నేను వెడతానా? అంటే అమ్మా, నా గుణముల మీద నీకు నమ్మకం కలగలేదేమోనని నాకు అనుమానంగా ఉందమ్మా. గుణం అంటే ఏమిటి? అభివ్యక్తమైనటువంటి ప్రవర్తన. ఇంతకాలం నుంచి నువ్వు చూస్తున్నావు కదా. కించిదాశంసనే గుణం యద్రాజానం అవోచస్త్వం మమేశ్వర తరాసతి. నేను నీకు అర్థం కాలేదు అనే అనుకోవలసి ఉంటుంది. నువ్వు చెప్తే వెళ్ళిపోతాను కదమ్మా. అంటే తల్లిలాగే చూశాడు తప్ప వేరొకలా చూడలేదు. తండ్రి ఎట్లాగైతే దైవమో తల్లి కూడా శాస్త్రము చేత దైవముగానే ప్రతిపాదింపబడింది. యథార్థమునకు తండ్రి కన్నా ముందు తల్లికే వందనం ఉంది. మాతృదేవో భవ పితృదేవో భవ అని. కౌసల్య కన్నా భిన్నంగా కైకమ్మని రాముడు చూడనిది నిజమైతే కైకమ్మ చెప్పినా కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి రాముడు సిద్ధపడాలి. కాబట్టి అమ్మా, నేను వెళ్ళనని నువ్వెందుకు అనుకున్నావు అంటే నా గుణములు నీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. అంటే దశరథ మహారాజు గారు చాలా గట్టిగా ఏడ్చేస్తున్నాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు రాముడు. నేను తొందరగా వెళ్ళిపోతే దశరథుడికి శాంతి కలుగుతుందని దశరథ మహారాజు గారికి కైకమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి రాముడు అభిషేక సంభారం కనపడింది. దానికి కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తి మనసులో ఏదైనా తీవ్రమైన కోరిక పెట్టుకున్నవాడై ఆ కోరిక అకస్మాత్తుగా భంగం అయిపోయిందనుకోండి, అప్పుడు ఆ నమస్కారం చేసి గౌరవాన్ని ప్రకటించలేడు. నిన్న పిలిచి రాజ్యం ఇస్తానని ఇవాళ ప్రొద్దున్న పిలిచి అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మంటున్నాడు. ఇటువంటి తండ్రి పట్ల నేనెందుకు గౌరవం చూపించాలన్న భావమే రాముడికి ఒక్క క్షణం కలిగి ఉంటే రాముడు తండ్రికి ప్రదక్షిణం చేయలేడు, నమస్కారం చేయలేడు. కైకమ్మ వరాలు అడగడం తన గుణములను అర్థం చేసుకోకపోవడం. కానీ అంత మాత్రం చేత ఆమె తల్లి కాకపోదు. తన వైపు నుంచి కర్తవ్యం తాను మాత్రం కైకమ్మని ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యడమే. అందుకని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అభిషేకానికి సిద్ధం చేసిన సంభారములు పరమ పవిత్రములు. ఆ సంభారములను ఉపయోగించి చేసేటటువంటి మంత్రపూరితమైన ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి సామ్రాజ్యమునకు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అంటే అంత శక్తివంతమైన సంభారములు. అవి గౌరవింపబడవలసినవి. వాటికి ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యాలి. అందుకని అటువంటి పదార్థములు కనపడగానే అభిషేక సంభారాలకన్నిటికీ కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చిత్తమునందు ఏ విధమైనటువంటి వికారము లేకుండా ఒక యోగి ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించి వెళ్ళిపోయాడు రాముడు. రాముడి నడవడి నిజానికి ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటే
ఎటువంటి జీవన విధానమును అనుసరించిన కారణం చేత తాను ప్రశాంతంగా ఉండగలడు అన్నది నేర్పుతుంది. అందుకు రామాయణం అన్ని మాటలు చదువుకుంటారు, రామాయణం అన్ని మాటలు వింటారు. మీలో రామకథ తెలియని వాళ్ళెవరు? అయినా ఎందుకు వచ్చి కూర్చున్నారు అంటే, రాముడు మాట్లాడితే దాని వెనక తాత్పర్యమేమి, రాముడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దేని చేత మనకి మనశ్శాంతి కలుగుతుంది, రామాయణ కావ్యం మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి, ఇది తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. రాముడు బయలుదేరి తల్లి కౌసల్యకి చెప్దామని కౌసల్యాభవనానికి చేరుకున్నాడు. అక్కడ అనేక మంది బ్రాహ్మణులు, వృద్ధ స్త్రీలు, బాలలు నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనేక దానములు చేసి ఉంది కౌసల్య. కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది అని. ఆమె మిగిలిన సమయం కూడా ఎప్పుడూ భగవద్ధ్యానంలో, పుణ్యకర్మలలో ఉంటుంది. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తికి ఒక ఆసనాన్ని ఇచ్చి దీని మీద కూర్చో అంది. అసలు రాముడి నడవడి ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్లా కూడా ప్రవర్తించచ్చా, ఇంత ధార్మికంగా ఇంత పవిత్రంగా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఒక ఆసనం తల్లి ఇచ్చి దాని మీద కూర్చో అంది. రాముడు అబ్బే కూర్చోనమ్మా, కొంచెం బాధాకరమైన విషయం చెప్పడానికి వచ్చాను అని మొదలెట్టచ్చు. అప్పుడు తల్లిగారు దైవంతో సమానమైన వ్యక్తి ఒక ఆసనాన్ని ఇచ్చి కూర్చో అంటే కూర్చోకుండా ఉండడానికి కారణం చెప్పకుండా ప్రవర్తించడం తల్లిని అగౌరవపరచడమే. అందుకని ఆయన ఆసనాన్ని స్పృశిస్తాడు ఒకసారి. అంటే అమ్మా, నువ్వు ఆసనాన్ని ఇచ్చావు, నేను స్వీకరించినట్లే, కానీ నేను మానసికంగా ఇప్పుడు అరణ్యవాసానికి సిద్ధపడిపోయిన వాడిని. అంటే ఆయన ఇంకా ఎప్పుడో వెళదాం అన్న ఆలోచనలో లేడు. సర్వసాధారణంగా లోకంలో ఉండే స్థితి ఏమిటంటే, సంతోషకరమైన విషయం అనుకోండి, ఎప్పుడు వచ్చేస్తుందా, ఆ రోజు ఎప్పుడు వచ్చేస్తుందా అంటాం. ఒక దుఃఖకరమైనటువంటి విషయం అనుకోండి, బాబోయ్ అప్పుడే వచ్చేస్తోందా అంటాం. ఇప్పుడు మనకి చాలా ఆత్మీయులైన వాళ్ళు దూరదేశం వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నారు, ఒక్క రోజులో వెళ్ళిపోతున్నారు, సాయంకాలం వెళ్ళిపోతున్నారు అంటుంటే కాలం గడిచే కొద్దీ మనసు బరువు అయిపోతుంది. వాళ్ళు వారం రోజుల్లో వస్తున్నారంటే వచ్చే వారం వచ్చేస్తారు, 6 రోజుల్లో వస్తారు, 5 రోజుల్లో వస్తారు, ఒక్క రోజులో వస్తారు, సాయంకాలం వస్తారు అని మనసు కాలం కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూడడం అన్నది, బరువెక్కడం అన్నది, సంతోషపడడం అన్నది ప్రీతి అప్రీతులను బట్టి ఉంటుంది. కానీ అది కష్టమా సుఖమా కాదు, ధర్మమా అధర్మమా. నా ధర్మం నేను చేయవలసి వస్తే నా ధర్మం చేయడానికి నేను ముందు మానసికంగా సిద్ధపడిపోవాలి. ఎప్పుడో చేద్దామని ఎప్పుడు అనిపిస్తుంది, మనసుకి బరువు అయినది అయితే. అది ధర్మం అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక నేను అరణ్యవాసానికి బయలుదేరిపోతున్నాను, ఇక నేను ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు, ఇక దర్భాసనాల మీద కూర్చోవాలి. నేను కైకమ్మకి మాట ఇచ్చాను, మాట ఇచ్చి నేను నగరం విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ అమ్మకి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఆసనాల మీద మళ్ళీ కూర్చోవడం ఎందుకు అంటే, మళ్ళీ దాని మీద ఒక వ్యామోహం కదా. అంటే మానసికంగా ఎంత తొందరగా ధర్మాచరణకి సిద్ధపడిపోతాడో, ఎంత ప్రీతి అప్రీతి అన్న 2 మాటలకు అతీతంగా కర్తవ్యతానిష్టయందు రాముడు నిలబడి ఉంటాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మా నేను దండకారణ్యానికి వెళ్ళవలసి వస్తోందమ్మా, నాన్నగారు నన్ను అట్లా శాసించారు, ఇవాళ నన్ను పిలిచి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. చీరాజన జటాధారి, నన్ను నారచీరలు కట్టుకోమని చెప్పారు. జట పెంచుకొని నేను వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నేను ఇక పైన ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు కదమ్మా, అందుకని నేను కూర్చోవడం లేదు. నీకు, సీతమ్మకి, లక్ష్మణుడికి ఈ వార్త దుఃఖం కలిగిస్తుందని నాకు తెలుసు. ఎందుకని, నా మీద ప్రీతి మీకు నా కష్టంగా అనిపిస్తుంది. కానీ తండ్రి గారి మాట కొడుకు పాటిస్తున్నాడు, ఎంత ధర్మమూర్తి అని మీరు ఆలోచించగలిగితే మీకు అట్లా అనిపించదు. కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పకుండా ఏమంటావంటే రామా వెళ్ళొద్దంటావు.
ఎందుకనంటే నీకు అది బాధాకరం, నేను వెళ్ళిపోవడం నీకు బాధాకరం, అందుకని ఒక తల్లిగా వద్దంటావు. కానీ ఒక తల్లిగా నువ్వు వేరు కోణంలో కూడా ఆలోచించు. తండ్రి మాట విని వెళ్ళిపోయే కొడుకుని కన్నందుకు నువ్వెంత ఆనందించాలి, ఎంత ధర్మమూర్తిని కన్నావు అని ఆలోచించాలి కదా. కొడుకు ధర్మమునందు నిలబడుతున్నాడని అంతకన్నా ఒక తల్లి కోరవలసిందే ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఆయన తన మాటల చేత నడవడి చేత తల్లిని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. ఈ మాట చెప్పగానే కౌసల్య మూర్ఛపడిపోయింది. మీరు ఎన్ని చెప్పండి, ఎంత చెప్పండి, మనుష్యుల యందు మనస్సు, ప్రేమ, అనురాగం వీటిని దాటి ఒక స్థాయికి వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఏర్పడడం అంత తేలికగా మాత్రం సాధ్యం కాదు. తల్లి మనసు తల్లి మనసే, తండ్రి మనసు తండ్రి మనసే, కొడుకు మనసు కొడుకు మనసే. ఒక్కొక్క దుఃఖంలో ఎంతటి వాడు కూడా బావురుమని ఏడవవలసిందే. ఇంతటి రాముడు దశరథుడు మరణించారని తెలిస్తే బావురుమని ఇచ్చాడు. ఒక నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయినప్పుడు స్థితి అట్లాగే ఉంటుంది. ఒక కన్న తల్లి మనసు అంతకన్నా భిన్నంగా ఉండే అవకాశం లేదు. అసలు ఆవిడ మా మాట వినగానే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మూర్ఛపోయింది. మూర్ఛ తేరుకున్న కౌసల్య రాముని చేత ఉపచారమును పొంది వెంటనే అన్న మాట ఏమిటంటే, నాకు చాలా కాలం సంతానం కలగలేదు రామ, నాకు సంతానం కలగకుండా ఉంటే ఇంత బాధపడకుండా ఉండేదాన్నేమో. ఎంత పెద్ద మాటో! ఆ ఒక్క మాట దగ్గర నిజానికి రామాయణం చదువుతున్నవాడు ఆగిపోయి కౌసల్య మనసుతో ఆలోచిస్తే రామాయణం వేరుగా కనపడి మనకే గుండె బరువెక్కిపోతుంది. ఆవిడికి చాలా కాలం సంతానం లేదు. ఆవిడిని అంత ప్రీతిగా దశరథుడు చూసింది లేదు. అయినా కూడా పట్టమహిషి అన్న పేరుతో తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధన చేస్తూ జీవితాన్ని గడిపేసింది. అలా అలవాటు పడిపోయాను కదా రామ, అట్లాగే ఉండిపోదునేమో. కానీ ఆ కష్టం కన్నా ఈ కష్టమే ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే ఒక పక్క సంతానము కలిగిన సంతానం దుష్ట సంతానం అయితే అది వేరు. వాడు దుర్మార్గుడు అందుకని తండ్రి గారు పంపించేశారు అనుకోవచ్చు. నువ్వు ఇంత సుగుణాభిరాముడివి, నిన్ను ఏ కారణానికి తండ్రి పంపించవలసి వచ్చింది? ఇంత అర్హత ఉన్నవాడు వెళ్ళిపోయాడు అని ఏడవాలి. నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావో అని ఏడవాలి. ఇక్కడతో సరిపోయిందా? నీకు వివాహమైంది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య ముఖం చూసినప్పుడల్లా ఏడవాలి. అంటే అప్పటికి ఇంకా కౌసల్య మనసులో బహుశः సీతమ్మ ఇక్కడ ఉంటుంది అనుకుందేమో. ఒకవేళ సీతమ్మ నిన్ను అనుగమించి వెళ్ళిపోయిన కొత్త కోడలు అత్తవారింటికి ఇచ్చి ఎన్నో సుఖాలు పొందవలసినది భర్తతో కలిసి అన్ని కష్టాలు పడుతోందని నేను సుఖాలు పొందలేక ఏడవాలి. అంతఃపురంలో ఉండి కౌసల్య ఏ సుఖాన్ని అనుభవించగలదు? ఎంత గుండె బరువెక్కిపోతుంది. కాబట్టి నాకు భర్తగారు ఎంత అధికారంలో ఉన్నా, పట్టమహిషిగా నేను నిజానికి ఎంత ఉన్నత స్థితిని పొందవలసినటువంటి అవకాశం ఉన్నా ఎన్నడూ నేను సుఖాన్ని పొందింది లేదు, ఎన్నడూ నేను మంగళమును పొందినది లేదు. నేను నాకున్న పదవి రీత్యా అంటే దశరథ మహారాజు గారి యొక్క పట్టమహిషిగా ఎంత గొప్ప అధికారమును పొందిన శ్రేష్ఠురాలనైనా నాకంటే చాలా తక్కువ స్థితిలో ఉండవలసిన వారి కన్నా తక్కువ స్థితిలో నేను చూడబడ్డాను. యథార్థమునకు పేరుకు మాత్రమే పట్టమహిషిని. నిజానికి సవతలు పలికేటటువంటి చెడ్డ మాటలు అట్లా వింటూనే ఉన్నాను. నువ్వు ఉంటేనే ఇట్లా ఉంది పరిస్థితి, ఇక నువ్వు వెళ్ళిపోయిన తరువాత నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్యం అతంత్రిత పరివారేణ కైకయ్య సమావాప్యధవావర. కైకేయి దశరథ మహారాజు గారికి చాలా ప్రియమైన భార్య, పెద్ద భార్య, పట్టమహిషి అని కౌసల్యని కించిత్ గౌరవించిన కైకేయికి ఎక్కడ కోపం వస్తుందోనని మీ నాన్నగారు నన్ను గౌరవించిన సందర్భమే లేదు, ఆదరించిన సందర్భమే లేదు, అసలు నా అంతఃపురానికి వచ్చిన సందర్భమే లేదు.
ఎప్పుడూ కైకామందిరంలోనే ఉంటాడు. పోనీ కైకమ్మ మూడో భార్య అయినా నాకు కైకమ్మతో సమాన స్థానం కూడా ఇవ్వలేదు. కైకమ్మ దగ్గర ఉన్న పరివారం యొక్క స్థాయి కన్నా తక్కువ స్థాయిని నేను పొందాను. వాళ్ళందరూ నన్ను అనే మాటలు వింటూ భగవంతుని యందు మనసు పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, భరతుడికి పట్టాభిషేకం అవుతుంది, కైకమ్మ రాజమాత అవుతుంది. ఏమీ లేనప్పుడు, నేను పట్టమహిషిగా ఉన్నప్పుడు ఆమె నన్ను అవమానించి ధూర్తతనంతో ప్రవర్తించేది. ఇప్పుడు ఒకప్పుడు రాముడు పట్టాభిషేకం పొందాలనుకున్నాడు, ఈమె రాజమాత కావాలనుకుంది. అదృష్టవశాత్తు తప్పి నా కొడుకయ్యాడు, నేను రాజమాతనయ్యానన్న కినుక నా మీద పెట్టుకొని నన్ను ప్రయత్నపూర్వకంగా ఇంకా ఎంత అవమానిస్తుందో, ఎంత క్రోధాన్ని చూపిస్తుందో, ఎంత మండిపడుతుందో. లోకంలో గొప్ప వరం ఏమిటంటే మృత్యువు. తట్టుకోలేనంత బాధపడడం కన్నా మృత్యువు వస్తే ఆ బాధ అక్కడతో అంతమైపోతుంది. నా దురదృష్టానికి కొనసాగింపు ఏమిటంటే ఇంత కష్టంలో నేనున్నప్పటికీ కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండడం, మృత్యువు రాకపోవడం. ఒక వ్యక్తి అన్నిటికన్నా కోరుకునేది ఏమిటంటే నాకు మృత్యువు రాకూడదని కోరుకుంటాడు ఎవరైనా. నాకు మృత్యువు రాకపోవడం నా దరిద్రం, నేను ఈ కష్టాలు అనుభవిస్తూ మృత్యువుని పొందకుండా ఉండడం నా దురదృష్టమని ఒక వ్యక్తి అనుకుంటే ఆమె ఎంత కష్టాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతోందన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి నేను నిన్ను రామ ప్రార్థన చేసేది ఒక్కటే, ఇక్కడ ఉండి నాకు సుఖశాంతులు లేవు, అందకన్నా నువ్వు నాకు ఒక్క అనుగ్రహం చెయ్యి, నేను నీతో వచ్చేస్తాను, నన్ను కూడా నీతో అరణ్యానికి తీసుకెళ్ళిపో అనగానే ఇది వింటున్న లక్ష్మణస్వామికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఏమిటనయా 60,000 సంవత్సరాల వయస్సులో యవ్వనంలో ఉన్న భార్యతో కులుకుతూ ఆమె కోరుకుందని రాత్రికి రాత్రి నిర్ణయాన్ని మార్చి 2 వరాలు ఎప్పుడో మనం పుట్టనప్పుడు భార్యకి ఇచ్చానని మిషపెట్టి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఇది నాన్నగారి సొత్త. రాజ్యం అనువంశికంగా పెద్ద కుమారుడికి వస్తుంది, ఎప్పుడు ఇవ్వకుండా ఉండాలి? నీ యందు దోషం ఉంటే, నువ్వు అధర్మాత్ముడవైతే నీకు ఇవ్వకుండా ఉండాలి. శత్రువుల చేత దుష్టుల చేతనైనా నువ్వు దుర్మార్గుడవని అనిపించు, నిన్ను అనేవాళ్ళు ఉండరు. అటువంటి సత్పురుషుడు కలిగాడు అని ఆదరించి పట్టాభిషేకం చెయ్యకపోగా, నీకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యకుండా నిన్ను అడవులకు పంపిస్తాడా తండ్రి? పైగా భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాడా? భరతుడు రాజ్యం స్వీకరిస్తాడా? కైకమ్మ రాజమాత అవుతుందా? కౌసల్యామాత ఇంత కష్టపడుతుందా? భరతస్యాధపక్ష్యోవా యోవాస్య హితమిచ్చతి సర్వే నేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే. అన్నయ్య, నువ్వు ధర్మం 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 అంటున్నావు, కానీ అవతల వారికి నీ ధర్మం ధర్మంలా కనపట్టలేదు, నీ చేతకానితనంలా కనపడుతోంది. ఎన్ని అస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి, ఎంత విలువిద్య ఉంది, ఎంత పరాక్రమం ఉంది, ఎంత శూరుడివి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతోంది. ఎప్పుడో 2 వరాలు ఇచ్చాడని నీకు పట్టాభిషేకం ముహూర్తం పెట్టాక గుర్తొచ్చిందా కైకమ్మకి? రాత్రికి రాత్రి అడిగిందా? తెల్లవారేటప్పటికీ మార్చేస్తాడా పట్టాభిషేకాన్ని? ఏమిటన్నాయా ధర్మం? ధర్మాన్ని నువ్వు పాటిస్తే అది అవతల వారికి కూడా ధర్మంగా కనపడితే వాళ్ళు ధర్మాన్ని పాటించాలి. కానీ నీ ధర్మం ఇతరులకు ఎలా కనపడుతోంది అంటే చేతకానితనంగా కనపడుతోంది. ఇంత మృదుత్వం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మనసులో పెంచుకోవడం, ఇట్లా ప్రవర్తించడం నాకు యోగ్యంగా కనపట్టలేదు. నువ్వు ఓ అను, నీ చేతికి మట్టి అంటుకోక్కర్లేదు. భరతుణ్ణి సమర్థించే వాళ్ళని అందరినీ కూడా నా అస్త్రప్రయోగం చేత నేను పరిమారుస్తాను. అందరినీ సంహరించి ఇదే ముహూర్తానికి నీకు యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఎంత గొప్పవాడైనా కావచ్చు తండ్రి, నువ్వు తండ్రి దైవం దైవం దైవం, అందుకని ఆయన మాట కాదనకూడదు అని 10 మాటలు అంటున్నావు. అయితే ధర్మం తప్పి ప్రవర్తించిన తండ్రి కూడా దైవమేనా? అప్పుడు కూడా తండ్రి మాట వినాలా? అన్నయ్య, నువ్వు మాట్లాడే దానిలో నాకు అయోమయత్వం కనపడుతోంది.
కాబట్టి ఈ అయోమయాన్ని విడిచిపెట్టు. నువ్వు అను, నేను దశరథుణ్ణి కూడా నిగ్రహించి నీకు ఇదే సమయానికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఎప్పుడైతే పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి ఇంత ఆగ్రహాన్ని పొంది రాముడు పాటిద్దాము అనుకున్న ధర్మానికి ఒక కొత్త కోణాన్ని చూపించి అది చేతకానితనంలా కనపడుతోంది అన్న ఒక మారాకు తొడిగాడో, కౌసల్యాదేవికి ఒక ధైర్యం వచ్చింది. ఓ, నన్ను సమర్థించేవాడు, రాముణ్ణి అంతఃపురంలో ఉండేటట్టు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని ఆవిడ వెంటనే అంది, నేను ధర్మం చెప్తాను రామ. యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నహమనుజానామి నగంతవ్యమితోవనం. నువ్వేమంటున్నావు? తండ్రి దైవం, తండ్రి దైవం, తండ్రి మాట కాదనకూడదంటున్నావు. మంచిదే. తల్లి దైవం కాదు అని చెప్పిందా శాస్త్రం? తల్లి కూడా దైవమే అని చెప్పింది కదా. మీ తండ్రి గారు ఏమన్నారు? నీకు యవ్వరాజ్యం ఇవ్వనన్నారు, నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. నేను దైవమే కదా, నేను శాసిస్తున్నాను. నువ్వు అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. తల్లి మాట కాదని నువ్వు వెళ్ళిపోయావనుకో, నన్ను అగౌరవపరిచిన దానివి కాబట్టి నువ్వు దుర్దశని పొందవలసి వస్తుంది. ఎందుకని? తండ్రి గారు చెప్పిన మాట కాదంటే దాని వలన ఉత్తమగతులు ఉండవని నువ్వు అంటున్నావు. అది ధర్మం కాబట్టి. మరి ఇప్పుడు నేను చెప్పిన మాట కాదన్నా కూడా ధర్మం తప్పినట్టేగా. అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదండి. నిజంగా రాముడు కాబట్టి తాను పాటించవలసిన మార్గాన్ని సమర్థించుకొని నిలబడ్డాడు తప్ప, అన్యులకైతే నిజానికి ఎంత క్లిష్టమైన స్థితో అటువంటప్పుడు మాట్లాడడం. అంటూ ఆవిడంది, అంతకా కాదని నువ్వు వెళ్ళిపోతావా? ప్రాయోపవేశం చేసి చనిపోతాను. నా కారణంగా అమ్మ చనిపోయింది అన్న మాటకి కూడా నువ్వు భయపడనంటే నీ ఇష్టం, బయలుదేరు అంది. వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, అమ్మ నువ్వేమంటున్నావు? ధర్మము అంటే తండ్రి మాటే కాదు తల్లి మాట కూడా వినాలి అంటున్నావు. కానీ అమ్మ, కొంచెం సావధానంగా జాగ్రత్తగా ధర్మం గురించి అయోమయం లేకుండా ఆలోచించు. పెద్దలైన వారందరూ కూడా అది దోషమా అదోషమా అన్నది కాదు చూసింది, తండ్రి మాట విన్నామా లేదా అన్నది చూశారు. అమ్మ, నేను కాదు తండ్రి మాట వినడం, నువ్వు వినాలి, లక్ష్మణుడు వినాలి, సుమిత్ర వినాలి, అందరూ వినాలి. ఎందుకని అంటే నీకన్నా కూడా అధికారి ఎవరు? తండ్రి. నువ్వు ఆయనకు భార్యవి, ఆయన నీకు భర్త. ఆయన మాటని తిరస్కరించి నువ్వు ప్రతిజ్ఞలు చేస్తే అప్పుడు నీ ధర్మం ఏమైంది? నీ కర్తవ్యం ఏమైంది? నువ్వు కర్తవ్యం తప్పి, నువ్వు ధర్మం తప్పి చెప్పే మాటలు నాకు శాసనములు ఎట్లా అవుతాయి? నువ్వైనా నేనైనా ధర్మం పాటించడం ఎప్పుడవుతుంది? నాన్నగారి మాట వింటే అవుతుంది. నాన్నగారి మాట వ్యతిరేకించడానికి మనం ఏ ధర్మాన్ని ఎంచుకోవచ్చని ఆలోచిస్తే అసలు ధర్మచక్రంలో ఎలా ఇముడుతుంది? అంత అందంగా, అంత శాస్త్రీయంగా తల్లిని ఒప్పించేటట్టు అట్లా మాట్లాడడం అంటే అది నిజంగా రాముని యొక్క ప్రజ్ఞ. ఎంతమంది అట్లా ధర్మాన్ని పాటించారమ్మా? తదేవత్తుమయా కార్యం క్రియతే భవినాన్యథ పితుర్హి వచనం కుర్వన్ నకశ్చిన్నామహ ఈయతే. ఎవరైతే తండ్రి మూలం కాబట్టి తండ్రి గారు చెప్పినటువంటి మాట వింటున్నానని కొడుకు, భర్తగారు కాబట్టి ఆయన మాట నేను విన్నానని భార్య ప్రవర్తించారో వాళ్ళ వరకు వాళ్ళు వాళ్ళ కర్తవ్యం చేసేశారు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేసేశారు. ఒకవేళ తండ్రి గారు ధర్మమునందు లేడనుకో, తండ్రి గారు ధర్మం తప్పి నియమం చేశాడు, అప్పుడది తండ్రి గారికి వచ్చే దోషం. తండ్రి గారి దోషం గురించి మాట్లాడను కూడా మనం మాట్లాడకూడదు. మన వరకు మన కర్తవ్యం, మనం తండ్రి గారి మాట వినడం. తండ్రి గారు ఏం చెప్పారు, మనకు అనుకూలమా ప్రతికూలమా అన్నది చూసుకుని పాటిస్తేనా ధర్మం. మన వైపు నుంచి మనం చెయ్యడం ధర్మం. అప్పుడు అందరం ఎవరి మాట వినాలి? తండ్రి గారి మాట వినాలి. కాబట్టి ఇంకొకలా క్రియతే భువినాన్యథ, పెద్దలైన వారు ఎవ్వరూ కూడా అట్లా చెయ్యలేదు. తండ్రిని గౌరవించి ప్రవర్తించారు. భార్య కూడా భర్తని గౌరవించి ప్రవర్తించింది. అప్పుడు వాళ్ళ ధర్మం వాళ్ళకి నెరవేరింది, వాళ్ళు రక్షింపబడ్డారు. ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమే తచ్చ పితుర్వచనముత్తమం. అమ్మ, ధర్మము శ్రేష్టము అన్నిటికన్నా.
అసలు ధర్మాచరణము చెయ్యగా చెయ్యగా సత్యమునందు ప్రవేశిస్తాడు. తండ్రి వాక్యమునందు ధర్మం ఉన్నదమ్మా. తండ్రి చెప్పినది ధర్మం కాదని మనం ఎట్లా అనగలం? ఒకనాడు తన ప్రాణమైపోయే సమయంలో కైకమ్మ కాపాడింది. కాపాడితే 2 వరాలు ఇచ్చాడు. ఆమె తర్వాత అడుగుతానంది. ఆమె ఇప్పుడు అడిగింది. అడిగిన వరాలు ఇవ్వడం సత్యమునందు ఆయన నిలబడాలి. కాబట్టి సత్యమునందు నిలబడ్డాడు. నిలబడి ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని ఆయన చేశాడు. అందుకని ఆయన ఏం చేశాడు? రాజ్యం భరతుడికి ఇస్తానన్నాడు. ఆ మాట ఆయన చెప్పలేకపోయాడు. తల్లికి తండ్రికి భేదమే ఉంది. ఆయన సమక్షంలోనే కైకమ్మ చెప్పింది. ఆయన లేకుండా చెప్పలేదు కదా. ఆయన హృదయమే కదా కైకమ్మ చెప్పింది. అప్పుడు తల్లి యందు నేను దోషం పట్టడానికి ఏముంది? కైకమ్మని నింద చేయడానికి ఏముందమ్మా? దాన్ని తండ్రి గారు తిరస్కరించలేదు కదా. ధార్మికమైన మాట తండ్రి ఏది చెప్పాడో దాన్ని నేను పాటించవలసి ఉంటుంది కదా. త్వయా మయా చ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. ఈ మాట రామాయణంలో ఎక్కువ కనపడుతుంది. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మము. అమ్మ, మాట వినడము అన్న మాట వస్తే నువ్వు ఏదైనా చెప్పిన దాన్ని మార్చవలసి వస్తే ఆ అధికారం నాన్నగారికి ఉంది. నాన్నగారు చెప్పింది మార్చవలసి వస్తే నాన్నగారు చెప్పకముందు నువ్వు నాన్నగారు మాట్లాడుకొని నీ మాట విని నాన్నగారు తన అభిప్రాయమును మార్చుకోవచ్చు. కానీ నాన్నగారు ఒక నిర్ణయం చేసేసి అవతల దాల్చమని శాసించినప్పుడు అది నాకైనా, లక్ష్మణుడికైనా, సీతకైనా, నీకైనా తండ్రి మాట పాటించడమే ధర్మము. నాకు తండ్రి గారు కాబట్టి నేను పాటించాలి, మామగారు కాబట్టి సీతమ్మ పాటించాలి, తండ్రే కాబట్టి లక్ష్మణుడు పాటించాలి, భార్య కాబట్టి సుమిత్ర పాటించాలి. నువ్వు పట్టమహిషివి కాబట్టి అందరికన్నా ఎక్కువగా నువ్వు దాన్ని పాటించాలి. ఇది సనాతన ధర్మం అమ్మ. గురుశ్చ రాజా చ పితా చ వృత్తః క్రోధాత్ ప్రహర్షాత్ యదివాపి కామాత్ యద్వాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర్యాద నృశంసవృత్తి. నాన్నగారు చెప్పినది మనకి అనుకూలంగా ఉంటే ధర్మమా? నిన్న రాత్రి పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను రామా అంటే అప్పుడు మాత్రం అది ధర్మం. అప్పుడు అది నాన్నగారు చాలా మంచి పని చేశారు. ఇవాళ నాన్నగారు నీకు ఇవ్వట్లేదురా, భరతుడికి ఇస్తున్నాననేటప్పటికి మాత్రం ఇంత విచారణ. నాన్నగారిని యుద్ధం చేసి ఖైదు చేసేద్దామా, భరతుడిని చంపేద్దామా, యుద్ధం చేసేద్దామా, ఇన్ని ఆలోచనలా? అమ్మా, ఒక్కటి చెప్పనా? ధర్మము నా వైపు నుంచి ఉన్నది అన్న మాట శాస్త్రీయమైతే తండ్రి గారు ఎట్లా చెప్పని, అది కోపంతో చెప్పని, సంతోషంతో చెప్పని, ఆయన ఏదైనా కోరికని మనసులో పెట్టుకుని చెప్పని, ఆయన చెప్పింది చేయడం నా వైపు నుంచి నాకు ధర్మం. నేను నా ధర్మాన్ని పాటించేటట్టు చూడడం నీ ధర్మం తప్ప నువ్వు దానికి భిన్నంగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను ప్రయోపవేశం చేస్తాను, నేను తల్లిని, అందుకని నాకు శాసనాధికారం ఉందన్నమాట ధర్మమునకు వ్యతిరిక్తమవుతోంది తప్ప ఎట్లా ధర్మానికి అనుకూలమవుతుంది, సమర్థిస్తుందమ్మా? నువ్వైనా నేనైనా ఆలోచించవలసినది మనకెంత కలిసి వచ్చింది, ఎంత పోయింది, ఇంకొకరికి ఏమొచ్చింది, ఇది కాదు. ధర్మాన్ని మనం ఎంత పాటిస్తున్నాం అన్నది ఆలోచించాలి. నిజంగా రామాయణంలో లక్షోవంతు ధర్మం గురించిన ఆలోచన నిలబడినా మానవ జాతి అట్లాగే సంస్కృతితో నిలబడుతుంది. సవైన శక్నోమి పితు ప్రతిజ్ఞ మిమామకర్తుం సకలం యథావత్ సహ్యావయోస్తాత గురుర్నియోగే దేవాశ్చ భర్తా సగతి సధర్మ. నాయనా లక్ష్మణ, నీకు ఒక్కటే చెప్తున్నాను, నా వరకు నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమించలేను. నిన్ను కానీ నన్ను కానీ ఆజ్ఞాపించడానికి తండ్రి అయిన దశరథ మహారాజు గారికి సంపూర్ణ అధికారం ఉంది. కాబట్టి తండ్రి గారి ప్రవర్తనని విచారణ చేయడం, ఆయన గురించి దూషించి మాట్లాడడం, ఆయన మనకేదో ఇవ్వలేదని ఆయన్ని నింద చేయడం, ఆయన్ని నిగ్రహిస్తాననడం అధర్మం, పొరపాటు మాట. ఆ మాట నువ్వు అనకూడదు. కాబట్టి నీకైనా నాకైనా కౌసల్యకైనా గతి దశరథుడే. ఆయన మాట ఔదల దాల్చుటయే ధర్మము అని లక్ష్మణస్వామితో అన్నాడు.
నువ్వు నిజంగా నన్ను సంతోషపెట్టాలనుకుంటే నేను ఏ ధర్మాన్ని పాటించాలని అనుకుంటున్నానో ఆ ధర్మంలో నువ్వు నాకు అనుకూలుడివి కా. అనుకూలుడివై నేను చెయ్యాలనుకున్న పని చెయ్యడానికి నువ్వు నాకు సహకరిస్తే అప్పుడు నువ్వు నాకు ప్రీతి చేసి పెట్టినవాడు అవుతావు. అంతేకాని నా మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి నేనేదో భోగాలు పొందితే రాజ్యం పొందితే అప్పుడే నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుని అట్లా నన్ను రాజ్యమనందు నిలబెట్టడానికి నేను అది చేస్తాను ఇది చేస్తాను పౌరుషాన్ని ప్రకటిస్తానని అనడం చేత నేను సంతోషిస్తానని నువ్వు అనుకోకూడదు. నా ధర్మం నేను నిర్వర్తించడానికి నువ్వు నాకు ఉపకరణమైతే నేను నీ యందు ప్రీతిని పొందుతాను. నిజంగా నేను అలా ధర్మాచరణ చెయ్యాలని నువ్వు అనుకుంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? దండకారణ్యానికి బయలుదేరాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అభిషేక సంభారం అంతా ఏది ఉందో అదంతా తీసేసేయి పక్కకి. అంటే ప్రస్తుతానికి యవ్వరాజ్య పట్టాభిషేకము రామునకు లేదు. అంత ప్రహృష్టమైన మనసుతోటి అది తీసేయి. తండ్రి గారు రాముడికి చెయ్యనన్నారు, పక్కకి పెట్టేసేయి. తర్వాత భరతుడికి చేసేటప్పుడు మళ్ళీ కైకమ్మ ఆజ్ఞాపిస్తుంది, మళ్ళీ పెడతారు, మళ్ళీ అభిషేకం చేస్తారు. కాబట్టి అది తీసేసేయి. నారచీరలు పట్టుకురా, కృష్ణాజినం పట్టుకురా, జటలు పెంచుకొని నేను ప్రశాంతంగా దండకారణ్యానికి పితృవాక్య పరిపాలకుడనై నా ధర్మం నేను పాటిస్తూ బయలుదేరుతాను. నువ్వు ఆ ధర్మమునందు నాకు అనుగమించు. నిర్భయంగా భరతునకు అభిషేకం జరగాలి. నిర్భయంగా జరగాలి అంటే రాముడు ఆగ్రహించాడా, రాముడు కోపించాడా, రాముడు మనసులో ఏదైనా పెట్టుకున్నాడా, మళ్ళీ వెళ్ళిపోయినా కూడా ఏదైనా అపకారం చేస్తాడా, భరతుడి మీద పగపించుకుంటాడా, ఇటువంటి అనుమానాలు రాకూడదు. ఇటువంటి అనుమానాలు రాకూడదు అంటే నేను కైకమ్మ దగ్గర దశరథుడి దగ్గర ఏది మాట్లాడానో ఆ ధర్మమునకు నేను కట్టుబడ్డానన్న విషయం నా ఆచరణ తెలియచేయాలి. నా ఆచరణ తెలియచేయాలి అంటే నువ్వు కూడా నాకు దాని యందు సహకరించాలి. అంతే తప్ప మనం పైకి మాత్రం ధర్మాచరణం చేస్తున్నట్టుగా అట్లాగేనని వెళ్ళిపోతూ మనసులో చాలా భారాన్ని పెంచేసుకొని బాధ పెంచేసుకొని వెళ్ళడానికి కష్టపడిపోతూ ఏడుస్తూ ముక్కుతుడి చేసుకుంటూ ఆయాసపడిపోతూ కోప్పడిపోతూ వెళ్ళే ముందు నాన్నగారికి కనపడకుండా కైకమ్మకి కనపడకుండా ఎవ్వరికీ నమస్కారం చేయకుండా వెళ్ళిపోతే అది రేపు భరతుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు నాన్నగారికి ఎట్లా సంతోష కారణం అవుతుంది? ఎట్లా చేయగలరు? ఆయనని సంతోషపెట్టడం మన కర్తవ్యమైతే మనం సంతోషంగా ధర్మానికి కట్టుబడి పెడితే ఆయన సంతోషంగా భరతుడికి అభిషేకం చేస్తారు. తండ్రికి సంతోషం కల్పించడం అన్న ధర్మం అక్కడ నెరవేరుతుంది. కాబట్టి తీసేయి ఇవన్నీ. మనం ఏది చెయ్యాలో అవి పట్టుకురా. ఆ కృష్ణాజినం పట్టుకురా, ఆ నారచీరలు పట్టుకురా, అవి కట్టుకుని తొందరగా అరణ్యానికి బయలుదేరదాం. ఇక నువ్వేమంటున్నావు? ధర్మాన్ని పాటించినటువంటి వాడు పిరికివాళ్ళ చేత కానివాడిలా కనపడతాడని, అందుకని నువ్వు ధర్మం గురించి ఆలోచిస్తే అది ఇతరులకు వేరొక రకంగా కనపడుతోంది అని కదా అంటున్నావు. లక్ష్మణ, నీకు ఒక మాట చెప్తాను. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్. లోకంలో రెండు మాటలు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి పురుష ప్రయత్నం, రెండు దైవ సహాయం. పురుష ప్రయత్నం, పురుషుడు తన వైపు నుంచి ప్రయత్నం చేస్తాడు. దశరథ మహారాజు గారు నిన్న నన్ను పిలిచి, రామ, నా మనసు మారిపోతుందేమో, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం రేపే చేసేస్తానన్నారు. ఆయన తన మాటకి కట్టుబడాలనుకున్నారు అనడానికి గుర్తు ఆయన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసేశారు. ఇవాళ తెల్లవారిన తర్వాత కూడా నిజానికి దశరథ మహారాజు గారికి నాకు పట్టాభిషేకం చెయ్యాలనే మనసులో ఉంది. అయినా పట్టాభిషేకం చెయ్యలేని స్థితిని దశరథుడు పొందాడు. రాత్రికి రాత్రి 2 వరాలు కైకమ్మ అడిగింది. ఆయన ఇప్పుడు సత్యము చేత కట్టబడ్డాడు. అందుకని పట్టాభిషేకం చేయలేకపోతున్నాడు. అంటే ఒకప్పుడు చెయ్యాలనుకున్నాడు, అన్నీ సిద్ధం చేశాడు. అన్నీ సిద్ధం చేసినవాడు ఇప్పుడు ఇవ్వాలనే మనసులో ఉంది రాజ్యం, ఇవ్వలేకపోతున్నాడు. ఎవరడ్డొచ్చారంటావు? పైకి కైకమ్మలా కనపడుతోంది. ఇన్నాళ్ళు కైకమ్మకి మన మీద ప్రేమ లేదా? ఉంది. ఇది రాత్రికి రాత్రి ఎందుకు మారింది? దీని వెనక కనపడని దైవం ఉంటుంది. దైవము
ఎదురుగుండా కనపడి నువ్వు ఇదిగో ఈ కర్మ చేశావు నీకు ఈ ఫలితం ఇస్తున్నానని చెప్పి ఇవ్వదు. మన వెనక నుండి మనం చేసిన కర్మలను దృష్టిలో పెట్టుకుని మనకు ఫలితాలను ఇస్తుంది. మనం చెయ్యగలిగినది ఏమిటో తెలుసా? ఆ దైవానికి ఎదురు నిలబడి పోరాడడానికి దైవం నీ ముందు నిలబడదు. దైవం ఏది నిర్ణయించిందో దాన్ని సంతోషంగా అనుగమించడమే ధర్మం. కాబట్టి ఇందులో దశరథుణ్ణి తప్పు పట్టడానికి ఏముంది? కైకమ్మని తప్పు పట్టడానికి ఏముంది? ఈశ్వర సంకల్పం వేరుగా ఉంది. అది నిజం కూడా. ఈశ్వర సంకల్పం అలా ఉండకపోతే, దేవతలు అట్లా చేయకపోతే, రాముడు అరణ్యవాసానికి వెళ్ళకపోతే అసలు రామావతార ప్రయోజనం ఏమిటి? రావణవధేది. అందుకని ఈశ్వరుడు ఎందుకో కార్యము జరగకుండా చేశాడు. ఆయన మీద యుద్ధం చేయడానికి ఆయన నీకు కనపడతాడా? నీతో మాట్లాడి నీకు ఫలితం ఇచ్చాడా? సాధ్యం కాదు. కాబట్టి పురుష ప్రయత్నము వ్యర్థమైతే ఈశ్వర సంకల్పము వేరుగా ఉన్నదని దానిని అనుగమించిన వాడెవరో వాడు కృతార్థుడు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్. కాబట్టి నాన్నగారు రాజ్యం ఇవ్వలేదు అని చెప్పి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని లక్ష్మణస్వామికి చెప్తుంటే, కౌసల్య ఒక దూడ కూడా వెళ్ళిపోతుంటే తెలియక ఆవు విడిచిపెట్టి ఉండలేక ఆ దూడ వెంట వెళ్ళిపోతుంది. అటువంటిది ఇంత సుగుణాభిరాముడవైన నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతే నేను మాత్రం అంతఃపురంలో ఉండగలనా? నేను నీతో వచ్చేస్తాను అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా ఆ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. ఎందుకనంటావేమో, భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. నువ్వు నాతో వచ్చేస్తాను అన్న మాటలో ఆంతరమైనటువంటి సారాంశం ఏమిటి? దశరథ మహారాజు గారితో కలిసి ఉండడం ఇక్కడ నీకు ఇష్టం లేదు. ఎందుకని? దశరథ మహారాజు గారి వలన నేను సంతోషం పొందలేకపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతే కొడుకు వెళ్ళిపోయాడని నాకు దుఃఖంగా ఉంటుంది. కాబట్టి నేను నీతో వచ్చేస్తాను. అమ్మా, నువ్వు నాతో వచ్చేస్తే అనుమతించడానికి నేనెవర్ని? నువ్వు సభర్తృకవు. భర్త గారు దశరథ మహారాజు గారు జీవించి ఉన్నాడు. ఆయన జీవించి ఉండగా ఆయన పట్టమహిషివై, ఆయన భార్యవై, ఆయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను అన్న ఆలోచనైనా రావచ్చా అమ్మా? దుఃఖంలో ఆవేశంలో ఆ మాట అంటున్నావు, కానీ ఆ మాట నీ నోటి వెంట రావచ్చా? ఒకవేళ అటువంటి ఆలోచన కానీ మనసులో వస్తే అది ఎంత నింద్యమైన ఆలోచనమ్మా! అట్లా తీసుకెళ్ళే అధికారం నాకు లేదు, వదిలి వచ్చే అధికారం నీకు లేదు. వెళ్ళమన్నది నన్ను తప్ప నిన్ను కాదు. నువ్వు నాతో ఎట్లా వస్తావు? నేనెట్లా తీసుకెడతాను? ధర్మం కోసం నేను వెడుతూ నువ్వు ధర్మం తప్పడాన్ని నేను ధర్మం తప్పి నిన్ను నాతో అనుమతించి తీసుకెళ్ళడం ఎట్లా కుదురుతుంది? కాబట్టి అమ్మా, నువ్వు ఈ మాట అనకూడదు. భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్త దేవపూజనాత్. అమ్మ, శాస్త్రము వరకు చూసేదేదో తెలుసా? భర్త ఎటువంటి వాడు నువ్వు వదిలిపెట్టు. నీ వరకు నీ కర్తవ్యం భర్తని అనుగమించి శుశ్రూష చేయడం. నువ్వు దేవతలకి నమస్కారం చేశావా, దేవతలకి పూజ చేశావా అన్న మాట కన్నా నీ భర్త మనశ్శాంతి కొరకు నువ్వు ఎంత సేవించావన్నదే ప్రధానంగా చూసి నీకు స్వర్గలోకవాసం ఇస్తారు. కాబట్టి నువ్వు ఎలా దశరథుణ్ణి విడిచిపెట్టి నాతో వస్తావు? అది ఎలా ధర్మం అవుతుంది? నేను ఎట్లా దాన్ని అంగీకరించగలుగుతాను? అంటే అంతటి కౌసల్యాదేవి కూడా రాముడు చెప్పిన మాటల చేత విశేషమైన ప్రీతి పొందింది. ఎంత గొప్పగా మాట్లాడావురా నాయన, ఎంత గొప్ప ధర్మం చెప్పావు, ఎంత ధర్మాన్ని పట్టుకోవాలని తాపత్రయపడుతున్నావు, నీ వంటి కుమారుణ్ణి కన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని ఆవిడ వెంటనే ఇంతసేపు ఏడ్చి మనసు కదిలిపోయింది. కాబట్టి ఆ ఏడ్చిన ముఖంతో కదిలిపోయిన మనసుతోటి ఆశీర్వచనం చెయ్యకూడదు. అలా కళ్ళమ్మటి నీళ్లు కారుతూ ఆశీర్వచనం చేసి పంపించకూడదు. కాబట్టి రామాయణమంతా ధర్మశాస్త్రమే. అందుకని సాపనీయ తమాయాసం ఉపస్పృశ్య జలం శుచి చకారమాతా రామస్య మంగళాని మనస్విని.
ఆయనకు మంగళం కలగాని అని రాముడికి ఆశీర్వచనం చేయడం కోసమని నీళ్లు ముట్టుకొని ఆచమనం చేసి రాముడికి రక్షలు పెట్టడం ప్రారంభం చేసింది. నశక్యసే వారయితుం గచ్చేదానీం రఘుత్తమ శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే. నాయన, నువ్వు క్షేమంగా సంతోషంగా 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ అంత క్షేమంగా అంత సంతోషంగా తిరిగిరా. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇది అమ్మ పిల్లవాడికి కట్టించిన చద్దెన్నపు మూట అని వర్ణిస్తూ ఉండేవారు. కౌసల్య రాముడికి చెప్పిన ఈ మాట ఏది ఉందో అది రాముణ్ణి ధర్మమునందలా నిలబెట్టేసింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ. రామ, ధర్మమును పాటించడానికి ధైర్యం కావాలి. ధైర్యము అంటే చెక్కు చెదరని మనసు కావాలి. ఎందుకనంటే ఇంతకాలం నువ్వు ధర్మం పట్టుకున్నావు, ఇప్పుడు కూడా ధర్మం పట్టుకోవడానికి అరణ్యవాసానికి వెడుతున్నావు. కానీ వెళ్ళిన తర్వాత పులుల అరుపులు, సింహాల అరుపులు, రాక్షసులు, పావులు, అనేక బాధలు వస్తాయి. ఎందుకు అనవసరంగా నేను నాన్నగారి మాట నిలబెట్టాలని అరణ్యానికి వచ్చానా అని నువ్వు బాధపడకూడదు. ఇదే ధైర్యంతో ధర్మాన్ని పట్టుకోవాలి. నువ్వు అట్లా పట్టుకున్న ధర్మం రామ నిన్ను కాపాడి తీరుతుంది. ధర్మస్త్వాం అభిరక్షతు. ఈ మాట నిజానికి రామాయణంలో ఒక కాండని పెంచింది. ఎందుకనంటే రాముడు సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి వాలితో స్నేహం చేసుకుంటే ఇంకా సుందరకాండ అక్కర్లా. చిటిక వాలి వేస్తే సీతమ్మని రావణాసురుడు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. కానీ ధర్మం తప్పిన వాలితో స్నేహం చేసుకోకుండా సుగ్రీవుడితో చేసుకుని మళ్ళీ హనుమని పంపి సీతమ్మ జాడ కనిపెట్టిన తర్వాత యుద్ధం చేసి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చుకున్న కారణం చేత సుందరకాండ వచ్చింది. అంటే ధర్మాన్ని అలా కొడుకు పట్టుకున్నాడు కాబట్టి త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చి కలియుగం వచ్చినా రామనామం రామ కథ అట్లాగే నిలబడిపోయి. అమ్మ అంత సారవంతమైన మాట చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. యాని దత్తాని తేస్త్రాణి విశ్వామిత్రేణ ధీమత తాని త్వాం అభిరక్షంతు గుణై సముదితం సదా. నీకు విశ్వామిత్ర మహర్షి గురుస్థానంలో కూర్చుని పరమప్రీతితో ఎన్నో అస్త్రములనిచ్చారు. అవి నీ మనసులో ఎప్పుడు మంత్రముల రూపంలో తిరుగుతూ ఉంటాయి. అవి సర్వకాలముల యందు నిన్ను కాపాడుగాక. పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాభాగో చిరంజీవ అభిరక్షిత. నువ్వు చేసిన పితృశుశ్రూష, నువ్వు చేసిన మాతృశుశ్రూష, నీకు సత్యమునందు ఉన్నటువంటి నిష్ఠ, ఇవి నిన్ను చిరంజీవిత్వమును పొందేటట్టుగా చేయుగాక. సమిత్ కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ స్థండిలాని చ చిత్రాణి శైలా వృక్షా క్షుపా హ్రదా పతంగా పన్నగా సింహా త్వాం రక్షంతు నరోత్తమ. స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయ స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోర్యమ. ఓ రామ, నీకు అరణ్యములలో లభించేటటువంటి సమిధలు, దర్భలు, పవిత్రమైనటువంటి అగ్నివేదికలు, దేవాలయములు, చిత్ర విచిత్రములైనటువంటి పూజాస్థలములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, ఆకులు, మడుగులు, సింహాలు మొదలైనవన్నీ కూడా సర్వకాలముల యందు రక్ష చేయుచుండుగాక. అట్లాగే సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ధాత విధాత మొదలైన వారు, లోకపాలురు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా సర్వకాలముల యందు నిన్ను కాపాడుగాక. లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసా సంవత్సరాక్షపాః. లోకపాలురందరూ నిన్ను సర్వకాలముల యందు కాపాడెదరుగాక. ఋతువులు, పక్షములు, అట్లాగే మాసములు ఇవన్నీ కూడా కాలస్వరూపంగా లోకంలో తిరుగుతుంటాయి. ఈ తిరుగుతున్నవన్నీ కూడా అధిదేవతల ద్వారా నిన్ను కాపాడుతుండుగాక. స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః.
భగవానుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు, అట్లాగే సోముడు, బృహస్పతి, సప్తర్షులు, నారదుడు వీరందరూ కూడా నిన్ను ఎల్లకాలముల యందు రక్షించుగాక. నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవతా అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం. నిన్ను నక్షత్రములు, గ్రహములు, గ్రహాదిదేవతలు, అహోరాత్రములు, సంధ్యలు సర్వకాలముల యందు వనవాస సమయమునందు నిన్ను కాపాడుగాక. మహావనే విచరతో మునివేశస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా. నువ్వు ఆ అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో మునివేషంలో ఉన్నప్పుడు ద్వాదశాదిత్యులు మొదలైన వారు నిన్ను ఎప్పుడూ కాపాడుగాక. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్ పుత్రకతే భయం. ప్లవగా వృశ్చికాదంశ మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ. నృమాంస భోజన రౌద్ర ఏ చాన్యే సత్వజాయతః మా చ త్వాం హింసిషు పుత్ర మయా సంపూజితాస్త్విహ. ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంచు చ పరాక్రమాః సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చపుత్రక. రామ, నిన్ను అరణ్యములలో తిరిగేటటువంటి రాక్షసులు, పిశాచములు, అట్లాగే భూమి మీద పాకుతూ కరిచేటటువంటి పాములు మొదలైనటువంటివి, కోరలు కలిగి మనిషిని బాధ పెట్టేటటువంటివి, కీటకములు మొదలైనవి, మింగేటటువంటి పావులు, ఈగలు, దోమలు, ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, అట్లాగే అడవి దున్నలు, భయంకరమైన కొమ్ములు కలిగిన జంతువులు ఇవేవి బాధించకుండా నిన్ను రక్షించుగాక. మనుష్య మాంసమును భక్షించు రాక్షసులు కూడా నీకు ఎటువంటి అపకారమును చేయకుండెదరుగాక. సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్త తదర్శయః ఏ చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినం. ఇతి మాల్యైః సురగణాన్ గంధైశ్చాపి యశస్విని స్తుతిభిశ్చానురూపాభిః అనచ్చాయతలోచన జలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మన. హావయామాస విధిన రామమంగళకారణాత్ ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేతసర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగన. ఆమె హోమం చేయడానికి బ్రాహ్మణుల్ని పిలిచి అగ్నిని ప్రజ్వరిల్ల చేసి తెల్లని పుష్పమాలలు, యవలు, తర్వాత తీసుకురావలసినటువంటి సమిధలు, తెల్ల ఆవాలు, ఇటువంటి వాటితోటి హోమం చేయించి ఆ రామచంద్రమూర్తికి స్వస్తి పెట్టి ఆయనకి రక్ష పెట్టడానికి సిద్ధపడి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ దత్తే భవతు మంగళం. వృత్రాసుర సంహారం చేయడానికి ఒకప్పుడు దేవేంద్రుడు బయలుదేరినప్పుడు ఏ మంగళము కలగాలని ఆశీర్వచనం ఇవ్వబడిందో అటువంటి రీతిలో నువ్వు రక్షింపబడేదవుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతాన్ని తీసుకొని రావడానికి బయలుదేరుతున్న గరుత్మంతుడికి వినత ఎటువంటి ఆశీర్వచనాన్ని కల్పించిందో అటువంటి ఆశీర్వచనమును నీకు అన్వయమై రక్షింపబడదవుగాక. అరోగం సర్వసిద్ధార్థం అయోధ్యా పునరాగతం పశ్యామి త్వాం సుఖం వత్సా సుస్థిరం రాజవత్న్యని. భద్రాసనగతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచ. 14 సంవత్సరములు పూర్తయి తండ్రి గారి మాట నిలబెట్టిన తరువాత నువ్వు శుభప్రదంగా మళ్ళీ తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవైతూ ఉంటే చూసి నేను ఆనందించేటటువంటి సమయము వచ్చుగాక. అప్పటి వరకు నీకు అరణ్యములలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండుగాక అని స్వస్తి మంత్రములు చదివి దేవతలందరినీ కూడా ప్రార్థన చేసి వాళ్ళని రాముణ్ణి రక్షించమని ఆయనని అభిమంత్రించి కౌసల్య సంతోషంగా ధర్మాచరణకు సిద్ధపడుతున్నటువంటి రాముణ్ణి సాగనంపింది. అప్పుడు రాముడు సీతాదేవి యొక్క మందిరానికి వెళ్ళాడు. కానీ ఇప్పటి వరకు రాముడు చాలా నిగ్రహించుకుని ఉంటాడు. కానీ సీతమ్మని చూసేటప్పటికి తట్టుకోవడం కష్టం. ఎందుకనంటే జీవిత భాగస్వామి, తన్ని నమ్ముకున్న మనిషి, ఆమెను విడిచిపెట్టి వెళ్ళడం కానీ ఆమెని తీసుకెళ్ళడం కానీ చాలా బాధాకరమైన విషయం. అందుకని సీతమ్మ మాత్రం యవరాజ్య పట్టాభిషేకం భంగమైపోయిందన్న విషయం తెలియదు.
ఆమె పూజామందిరంలో పూజలు చేసి దాన ధర్మాదులు చేస్తోంది. వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్విని తదేవ హృదితస్యాశ్చ యవ్వరాజ్యాభిషేచనం. ఆమెకి యవ్వరాజ్య పట్టాభిషేకం భంగమైపోయిందని కానీ, అసలు రాముడు పట్టాభిషేకం జరగకుండా తిరిగి వచ్చాడక అని కానీ తెలియదు. ఖిన్నుడైనటువంటి రాముడు తల ఉంచుకొని చాలా బాధతో కూర్చుని ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు సింహాసనంతో రావాలి కదా, మీ ముందు వందిమాగదులు రావాలి కదా, మీరు ఏనుగు మీద ఎక్కి రావాలి కదా, పైన తెల్లగొడుగు ఉండాలి కదా, మంత్రులు పరివేష్టించి ఉండాలి, చతురంగ బలాలు మీ వెంట ఉండాలి, ఏమీ లేవు, మీరు ఇట్లా వచ్చారు, యవరాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి కదా, ఇంత ఖిన్నులై ఇంత బాధతో మీరున్నారు ఎందుకని అని సీతమ్మ చాలా బాధతో రాముణ్ణి ప్రశ్న చేసింది. ప్రశ్న చేస్తే రాముడు సీతమ్మతో మాట్లాడుతూ అనేక విషయాలు ఆమెతో ప్రస్తావన చేశాడు. సోహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతస్య సమీపేతో నాహం కథ్య కదాచన. నేను ఇప్పుడు అరణ్యవాసం చెయ్యడానికి వెళ్ళవలసి వచ్చింది సీత. మా నాన్నగారు కైకమ్మకు 2 వరాలు ఇచ్చారు. అందులో ఒక వరం భరతుడికి ఇదే ముహూర్తానికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. 2వ వరం నేను 14 సంవత్సరములు చీరాజరజటాధారినై అరణ్యవాసం చెయ్యాలి. అందుకని నేను అరణ్యవాసానికి బయలుదేరి వెళుతూ ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నేను నీకు చెప్పే విషయం ఒక్కటే, భరతస్య సమీపేతో నాహం కథ్య కదాచన. నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. నువ్వు తెలిసి కానీ తెలియక కానీ భరతుడి దగ్గర నా యొక్క గుణములను పొగడవద్దు. ఎందుకనంటే ఒకసారి రాజైన వ్యక్తి ఇతరులను స్తోత్రం చేస్తే ఇతరుల యొక్క గుణములు చెప్తే ఇష్టపడరు. అందుకని రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో ఆ విధేయతతో ప్రవర్తించు. నిజానికి భరతుడు నిన్ను పోషించవలసిన కర్తవ్యం లేదు, అయినా భరతుడు నిన్ను పోషిస్తాడు. అందుకని నువ్వు ఆయన పట్ల మర్యాదతో ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. వ్రతోపవాసపరయా భవితవ్యం తయానఘే. నువ్వు అనేకమైనటువంటి వ్రతములు చేస్తూ మంచి మనసుతో సాత్వికమైన బుద్ధితో కాలాన్ని గడుపు. ప్రాతకాలంలో లేచి మా తండ్రికి నమస్కరించు. కౌసల్య వృద్ధురాలు, పైగా నేను వెళ్ళిపోయిన దుఃఖంలో ఉంటుంది, ఆమెని ఊరడిస్తూ ఉండు. ఆమె దుఃఖంతో కృషించి ఉంది కాబట్టి ఆమెకు ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించు. స్నేహ ప్రణయ సంభోగై సమాహి మమ మాతర. స్నేహంలో కానీ, అంటే స్నేహం అంటే ఆ ప్రేమ భావన కలిసి ఉండడం, ఆ స్నేహంలో కానీ ప్రేమలో కానీ పోషణలో కానీ నాకు కౌసల్య సుమిత్ర కైకేయి అని భేదం లేదు. 3 తల్లులు సమానమే కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూడు. భాతృపుత్ర సమావుచాపి ద్రష్టవౌచ విశేషతః తయా భరతశత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ. భరతునికి అనిష్టమైనటువంటి కార్యము ఏదీ చెయ్యవద్దు. నాకు భరతశత్రుఘ్నులిద్దరూ కూడా ప్రాణ సమానమైనటువంటి వారు. వాళ్ళని నువ్వు సోదరుల్లా కొడుకుల్లా చూడు తప్ప రాజ్యం నేను పొందలేకపోయానన్న మాట మనసులో పెట్టుకుని వాళ్ళని అన్యదృష్టితో కోపంతో చూడవద్దు, ప్రవర్తించవద్దు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అయిన తరువాత అతడే సర్వాధికారి కాబట్టి అతని విషయంలో నువ్వు జాగ్రత్తతోటి వినయంతో ప్రవర్తించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఈ మంచి మాటలు నీకు చెప్పి అరణ్యవాసానికి వెళ్ళిపోదామని, ఒక్కసారి నిన్ను చూద్దామని వచ్చాను సీత అని అత్యంత బాధతో కూడిన ముఖంతో సీతమ్మతో మాట్లాడాడు. విన్న సీతమ్మ జవాబు చెప్తూ అంది, రామాయణంలో సీతమ్మ మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం అన్నది ఇక్కడే ప్రారంభం అవుతుంది. ఎందుకనంటే బాలకాండలో సీతారామ కళ్యాణం ఒక్కటే కదా,
ఆ చిట్ట చివర సీతారామ కళ్యాణం జరిగినప్పుడు సీతమ్మ మాట్లాడదు. సీతమ్మ గుణముల చేత రాముని మనసు గెలుచుకుంది అని ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అని ఉంటుంది తప్ప సీతమ్మ ఎటువంటి గుణములను చూపించింది, ఏం మాట్లాడింది అన్న విషయాలు కనపడవు. అయోధ్యకాండ వచ్చిన తర్వాత సీతమ్మ రాముడితో కలిసి ఉపవాసం చేసింది, దర్భల మీద పడుకుంది అని ఉంది తప్ప సీతమ్మ ఏం మాట్లాడింది అన్నది లేదు. సీతమ్మ నోరు విప్పి మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి సందర్భం రామాయణంలో ఇదే. సీతమ్మ రాముడితో అంది, కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువం తయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ. రామ, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నది చాలా హాస్యాస్పదంగా ఉంది అని మీకు అనిపించట్లేదా? మీరు మాట్లాడింది నా వరకు నాకు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదేమిటి? నరులలో శ్రేష్ఠుడైన రాముడు మాట్లాడవలసిన మాటలా ఇవి అని హాస్యాస్పదంగా నాకు అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయంటే రాముడు ఎంత శాస్త్రీయంగా మాట్లాడతాడో సీతమ్మ అంత శాస్త్రీయంగా మాట్లాడుతుంది. అందుకని ఆవిడంది, ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్రస్తథా స్నుష స్వాని పుణ్యాని భుంజానా స్వస్వం భాగ్యముపాసతే. లోకంలో మనకి అనేక మందితో అనుబంధం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మనతో నిత్య జీవితంలో సమన్వయం అవుతూ ఉంటారు. అందులో పిత తండ్రి, మాత తల్లి, భ్రాత తోడబుట్టేవాడు, పుత్ర కొడుకు, స్తధాస్నుష కోడలు, స్వాని పుణ్యాని భుంజానాహ. ఇందులో ఎవరైనా సరే వాళ్ళ పుణ్యాన్ని బట్టి సుఖాన్ని అనుభవిస్తారు, వాళ్ళ పాపాన్ని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకనంటే ఎంత తల్లి కావచ్చు, ఎంత తండ్రి కావచ్చు, ఎంత కొడుకు కావచ్చు, ఎంత కోడలు కావచ్చు, వాళ్ళు చేసిన దురితములు ఉన్నాయి, వాళ్ళు చేసిన పుణ్యం ఉంది. ఆ పుణ్యాన్ని బట్టి వాళ్ళు సుఖాన్ని పొందుతారు, వాళ్ళు చేసినటువంటి దురితాన్ని బట్టి దుఃఖాన్ని పొందుతారు. కానీ భర్తృభాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాదిష్ట వనేవస్తవ్యమిత్యది. కానీ లోకంలో కట్టడి ఏమిటో తెలుసా? భర్త గారు ఎంతైనా తన యొక్క తెలివితేటల చేత సంపాదించి తీసుకుని రావచ్చుగాక, అది కేవలము భర్తదే అని ఎవరనరు. అది ఆవిడిది కూడా. భర్త గారు ఎంతో కష్టపడి గొప్ప కీర్తిని సంపాదించవచ్చుగాక, అది ఆయన ఒక్కడిదే అని అనరు. ఆయనకి ఎంత గౌరవం ఇస్తారో ఆయన ధర్మపత్నికి కూడా అంత గౌరవాన్ని ఇస్తారు. ఆయన ధర్మపత్ని కాబట్టి ఆయనని ఎంత పూజిస్తారో ఆవిడ్ని కూడా అంత పూజిస్తారు. కాబట్టి లోకంలో గొప్ప విషయం ఏమిటంటే భర్త సంపాదించుకున్నది ఏదైనా కూడా అందులో భాగం ఎవరి ప్రమేయము లేకుండా భార్యకు వచ్చేస్తోంది. ఒకవేళ భర్త అపకీర్తి తెచ్చుకుంటే ఆవిడేం చేసిందనరు, ఆయన భార్య అంటారు. అది కీర్తి కావచ్చు, అపకీర్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పూజనీయత కావచ్చు, ధర్మం కావచ్చు, పుణ్యం కావచ్చు, ఏదైనా భర్తది పంచుకోవడం భార్యకి ఎవరి ప్రమేయం అక్కర్లేకుండా వచ్చే హక్కు. అంతే తప్ప అది ఆయన సంపాదించాడండి కష్టపడి, ఈవిడ ఏం సంపాదించింది, ఎప్పుడైనా ఈవిడ రూపాయి తెచ్చిందా, ఈవిడికి ఎలా చెందుతుందని అనరు. ఆయన తెచ్చినదంతా ఆవిడిది కూడా, ఇద్దరిది. అసలు నిజానికి ఇద్దరిగా కనపడే ఒక్కరిది, భార్యాభర్తలు ఇద్దరు గారుగా, ఇద్దరిగా కనపడే ఒక్కరిది. అంతేగాని ఆయనదే అన్న మాట లోకంలో అన్వయం కాదు. కీర్తి కూడా అంతే. భర్త ఎంత కష్టపడి కీర్తి సంపాదించుకున్నా ఆవిడ మహాతల్లి వెనకాతల ఉండి ఆయన అలా కాపాడుకుందండి, పొదివి పెట్టి అందుకనంత కీర్తి సంపాదించాడంటారు. ఆ కీర్తిలో ఆవిడికి కూడా భాగం ఉంటుంది, ఆయన భార్య అని గౌరవిస్తారు. అందుకని దానికి ఎవరో ఏదో ప్రమేయం తీసుకుని ఇవ్వడమో చెప్పడమో ఉండదు. అయినప్పుడు రామ మిమ్మల్ని వనవాసానికి వెళ్ళమంటే మళ్ళీ నన్ను వనవాసానికి వెళ్ళమని మామగారు చెప్పాలా? ఎట్లా చెప్తున్నారు మీరు? మీరు పెడతారు నన్ను ఉండాలని? ఎక్కడి సిద్ధాంతం అది? అదెక్కడి ధర్మం? అట్లాంటప్పుడు మరి మిగిలిన వాటిల్లో ఎందుకు అన్వయం అవ్వలేదు అది?
అది భర్త గారికే చెల్లుతుంది, భార్యకి చెల్లదన్న మాట ఎలా అన్వయం అవుతుంది? మీకు చెప్పారంటే నాకు కూడా చెప్పినట్టే. కాబట్టి మీరు అరణ్యవాసానికి వెడితే నేను అరణ్యవాసానికి వెడుతున్నట్టే, నేను వచ్చేస్తాను. ఇంకా మళ్ళీ మామయ్య గారు పిలిచి సీతమ్మ నువ్వు వెళ్ళాలి మా అబ్బాయితో అని చెప్పాలా? మామయ్య గారు చెప్తే నేను వెళ్ళాలా? అంటే మీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తే అప్పుడు నేను పట్టాభిషిక్తురాలను అయినట్టు కాదా? అప్పుడు నేను యువరాజపత్నిని అవ్వలేదా? అప్పుడైనా అన్వయం ఇప్పుడు ఎందుకు అవ్వదు? మీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నా ధర్మమూర్తే తండ్రి, అరణ్యవాసానికి వెళ్ళమన్నా ధర్మమూర్తే తండ్రి. నిన్న మీకు యవరాజ్య పట్టాభిషేకం చేసిన ధర్మమూర్తే మామగారు, ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నప్పుడు నన్ను వెళ్ళమన్నట్టే లెక్క. కాబట్టి అప్పుడు నేను యవరాజ్య పత్నిని అయ్యాను కాబట్టి ఇప్పుడు మీతో అరణ్యవాసానికి వెళ్ళమని ధర్మమూర్తి అయిన మామగారు చెప్పినట్టే లెక్క. కాబట్టి నేను వెళ్ళాలి. అంతేగాని నువ్వు ఇక్కడుండు, భరతుడిని జాగ్రత్తగా చూడు, పుత్రుల్లా చూడు, కౌసల్యని చూడు, ఇదంతా ఏమిటి? హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడే మాట. రామ నేను ధర్మం తప్పనా? మీరు నాకు చెప్పవలసిన ధర్మమా ఇది? ఎంత గొప్పగా మాట్లాడిందండి. అసలు మొట్టమొదటిసారి ప్రవేశిస్తూనే 6 బంతులు 6 సిక్సర్లు కొడితే ఎలా ఉంటుందో అట్లా మాట్లాడింది. మొట్టమొదటి శ్లోకమే ఎత్తుగడ అలా తీసుకుంది సీతమ్మ అని ఆవిడంది. నా పిత నాత్మజో నాత్మ నమాత నసఖీజన ఇహ ప్రీత్యచనారీణాం పతిరేకో గతి సదా. రామ మీకు తెలియని విషయమా? తండ్రి గారి దగ్గర కూతురు కొంతకాలం ఉంటుంది. తండ్రి గారు కూతురుని ఏం చేస్తాడు? అనేక నోములు పట్టిస్తాడు, వ్రతాలు పట్టిస్తాడు, అనేక విషయాలు తల్లి బోధ చేస్తుంది, తండ్రి బోధ చేస్తాడు. ఇవన్నీ దేని కొరకు బోధ చేస్తారు? ఇవన్నీ సంస్కారమును పొంది అత్తవారింట్లో బాగా ప్రవర్తించి భర్త గారికి సుఖాన్ని కల్పించి ఆయనని అమ్మా నువ్వు అనుగమించు, ఆయన నీకు గతి, నువ్వు ఆయన అని 2 లేకుండా నది ప్రవహించి సముద్రమును చేరినట్టు మీ ఇద్దరు ఒక్కటిగా బ్రతకాలని చెప్పడానికి నేర్పుతారు. అటువంటి సంస్కారము నాకు కలగాలి, దేవతానుగ్రహం కలగాలని నోములు వ్రతాలు పట్టిస్తారు. కాబట్టి తండ్రి కొంతకాలం, తల్లి కొంతకాలం, తోడబుట్టిన వాళ్ళు కొంతకాలం. రామ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ శరీరం కూడా కొంతకాలం. ఈ శరీరానికో పేరుంది. ఈ శరీరం కొంతకాలమే ఉంటుంది రామ, ఆ తర్వాత ఈ శరీరం ఉండదు. కానీ ఇందులో ఉన్న జీవుడు ఉన్నాడే, వాడు కూడా పొందవలసినది ఏదైనా ఉంటే మిమ్మల్ని. ఎందుకనంటే నా వరకు నాకు మీరే దైవం, మీరు దైవాన్ని పొందాలేమో, నేను మిమ్మల్నే పొందాలి, నాకు గతి మీరే. కాబట్టి నా పిత నాత్మజో నాత్మ నమాత నసఖీజన, వీళ్ళందరూ ఎంతమందైనా ఉండొచ్చు, వీళ్ళందరూ నాకు గతి కాదు. నేను చేరవలసింది వాళ్ళని కాదు, నేను పొందవలసింది వాళ్ళని కాదు. వాళ్ళందరూ చెప్పిన మాటలు విని మిమ్మల్ని పొందాలి. అట్లాంటిది మీరు అరణ్యవాసానికి వెళ్ళడం ఏమిటి, నేను అంతఃపురంలో కూర్చోవడం ఏమిటి రామా? మీరు ఏమిటి చెప్తున్నారు నాకు? యదిత్వం ప్రసిద్ధో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి వృద్ధంతి కుశకంటకాన్. మీరు ఒకవేళ సీత నేను అరణ్యవాసానికి బయలుదేరిపోయాను, ఇలా వెళ్ళిపోతూ వచ్చాను, వచ్చి ఒక్కసారి నిన్ను చూసి మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నారు కదూ. ఒకవేళ మీరు ఇలా బయలుదేరిపోయింది నిజమైతే మీకన్నా ముందు నేను బయలుదేరిపోతాను. మీరెందుకు అంత తొందరగా బయలుదేరిపోయారు? మీ నాన్నగారిని సంతోషపెట్టడానికి. నేను మీకన్నా ముందే ఇలాగే లేచి వచ్చేస్తాను, మీకన్నా ముందు. ఎందుకో తెలుసా? నేను ముందు నడిస్తే ముళ్ళు నేను తొక్కేస్తాను, మిమ్మల్ని ఆ ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి. మీరు మీ నాన్నగారి మాట నిలబెట్టి మీ నాన్నగారిని సంతోషపెడుతున్నారు, నేను మీకన్నా ముందే బయలుదేరిపోయి వనానికి ముళ్ళు నేను తొక్కి మిమ్మల్ని సంతోషపెడతాను. మీ ధర్మం మీరు చేస్తున్నారు, నా ధర్మం నన్ను చేయనివ్వండి. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండు సీత అంటారేంటి? అట్లా ఎలా కుదురుతుంది? ఇది హాస్యాస్పదమైన విషయం. ప్రాసాదాగ్రై విమానైర్వా వైహాయ సగతేనవా సర్వావస్థా గతా భర్తు పాదఛాయా విశిష్యతే. రామ మీకు తెలియని విషయమా? లోకంలో చూడగాని వినగాని అనగాని అబ్బా ఎంత బాగుంటాయో అనిపించేవి కొన్ని ఉంటాయి. అవి
అందరికీ అలా ఇష్టంగా ఉండొచ్చు, కానీ ధర్మమే కోరుకునే వాళ్ళకి కొన్ని ఇష్టం కావచ్చు. ప్రాసాదాగ్రై, పెద్ద పెద్ద మేడల యొక్క పైభాగాల్లో నివసించడం, పెద్ద పెద్ద భవనాల పైన నివసించడం, ఆకాశంలో ప్రయాణం చేయడం, ఇవన్నీ చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ నా భర్త యొక్క పాదముల ఛాయ, ఆయన పాద ఛాయ అంటే ఆ నీడలో బ్రతకడమే నాకు కావాలనుకున్న వాళ్ళకి అవన్నీ మాత్రం దీని ముందు దిగదుడుపు రామ. ఎవరి మనస్థితి వారిది. ఒకరికి ఒకటి ఇష్టమైనట్టు ఇంకొకటి ఇష్టం కాకపోవచ్చు. నా వరకు నాకు మా పుట్టింట నేర్పిన సంస్కారమును బట్టి నాకు అంతకన్నా ఎక్కువ ఇంకొకటి లేదు. అయినప్పుడు నేను ఇక్కడ ఎందుకుంటాను? నాకు ఇష్టమైన నీడ వెతుక్కుంటూ నేను వచ్చేస్తాను. నాకు ఇష్టమైన నీడ మీ పాదఛాయ, అది ఇక్కడి నుంచి అరణ్యానికి వెడితే దాంతో నేను వస్తాను. నాకు ఆ నీడ కావాలి, ఈ నీడ నాకు అక్కర్లేదు. మీరంటున్న అంతఃపురంలో నేను ఉండను, ఎందుకంటే అది నాకు చల్లతనాన్ని ఇవ్వదు. నాకు చల్లతనాన్ని ఇచ్చేది అరణ్యంలో ఉండనివ్వండి, ఇంకొక చోట ఉండనివ్వండి, మీ పాదఛాయ నాకు చల్లతనం. అందుకని నేను మీతో వస్తాను. అనుశిష్టాచ మాత్రాచ పిత్రాచ వివిధాశ్రయం నాస్తి సంప్రతి వక్తవ్య వర్జితవ్యం యథామయ. రామ, మీరు గురువుల చేత మీ బుద్ధి శిక్షింపబడింది కాబట్టి మీకు ధర్మం బాగా తెలుసు. అందుకని మీరు తండ్రి గారి మాట పాటించడం కన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. నేను ధర్మం పాటిస్తాను, అందుకని నేను అరణ్యవాసం చేస్తాను అని అంటున్నారు. నాకు కూడా నేర్పారు ధర్మం. నాకు మా పుట్టింట్లో నేర్పారు, మా నాన్నగారు నేర్పారు, మా అమ్మగారు నేర్పారు. అనుశిష్టాచ మాత్రాచ పిత్రాచ వివిధాశ్రయం నాస్తి సంప్రతి వక్తవ్య వర్తితవ్యం యథామయ. నాకు వాళ్ళు నేర్పిన ధర్మం ఏమిటో తెలుసా? మీరేం నేర్చుకున్నారు? మీ నాన్నగారు చెప్పింది చేయడం మీరు చెయ్యాలని నేర్చుకున్నారు. మిమ్మల్ని అనుగమించాలని మా అమ్మగారు నాన్నగారు నేర్పారు. కాబట్టి మీకు పెద్దవాళ్ళు ఏది చెప్పారో అది నేర్చుకుని మీరు చేస్తున్నారు. నా పెద్దవాళ్ళు ఏది చెప్పారో అది నేర్చుకుని నన్ను చెయ్యనివ్వండి. అది ధర్మం కాదని మీరు అనండి. అది ధర్మం కాదు సీత, నువ్వు నన్ను అనుగమించకూడదనడానికి కారణం ఏముంది? ఏ కారణం చేత నేను మిమ్మల్ని అనుగమించకూడదని మీరు అనగలరు? కౌసల్యకో న్యాయం, నాకో న్యాయమా? కౌసల్య మీతో రాకూడదు, ఎందుకని? భర్తని వదలకూడదు. నేను భర్తను వదిలి అంతఃపురంలో ఉండనా? ఎట్లా న్యాయం? ఎట్లా ధర్మం? ఏమి మీరు కౌసల్యకి ఇప్పుడు ఏం చెప్పొచ్చారు? నృశంసం వా, ఏ కారణం చేత కూడా భర్తని విడిచిపెట్టడానికి వీలు లేదన్నారు మీరు. మరి నా విషయంలో నువ్వు అంతఃపురంలో ఉండు, భరతుణ్ణి బాగా చూడు, కౌసల్యని బాగా చూడు, ఎవరిని ఏవి అనకో, ప్రేమగా ఉండు, వ్రతాలు చేసుకో, నోములు చేసుకో, నేను ఇవి చేయనా? మీరు అరణ్యవాసానికి ఎడతారా అంటే మీరు కష్టపడతారా? నేను సుఖపడినా అంటే మీ దృష్టిలో నాకు ఇక్కడ ఉంటే సుఖమని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు ఇది దుఃఖం, నాకు అది సుఖం. ఎందుకో తెలుసా? సుఖం దుఃఖం అన్నది పదార్థమును బట్టి కాదు, నేను అనుసరించవలసిన ధర్మాన్ని బట్టి. మీకు అట్లా అయినప్పుడు నాకు అట్లాగే. ఇప్పుడు మీ ధర్మం నా ధర్మం రెండిలా అయ్యాయి, ఎవరికైనా ధర్మమే. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరిస్తూ నన్ను ధర్మాన్ని ఆచరించద్దని ఎలా అనగలరు? అప్పుడు అదే అధర్మమే. మీరు ధర్మాన్ని ఆచరించడం ఒకటే ధర్మమా? ఇంకొకళ్ళు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆచరించకుండా ప్రబోధించడం కూడా అధర్మమేగా. ఇప్పుడు నా ధర్మం నన్ను ఆచరించనివ్వాలి కదా. అయ్య బాబోయ్, ఎంత నిలదీసిందండి, ఎంత గంభీరంగా మాట్లాడింది. అంతరాముడు శ్రోత, ఒక్క మాట మాట్లాడడానికి లేదు, వింటున్నాడు అంతే. ఎంత గొప్పగా అర్థమైంది మా ఆవిడికి ధర్మం గురించి, ఎంత గొప్పగా మాట్లాడుతోంది అనుకుంటున్నాడు. సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. రామ, నేను చాలా సుఖంగా ఉంటాను అరణ్యంలో. ఎందుకని? ఒక మనిషికి సుఖం ఉన్నది ఎక్కడ ఉన్నారన్న దాన్ని బట్టి కాదు, ఎక్కడ ఉండి ఏం చేస్తున్నారన్న దాన్ని బట్టి. ఎవరైనా ఏది చెయ్యాలనుకుంటారు, తన మనసుకి ఏది ప్రీతిపాత్రమో ఏది ధర్మమో అది చెయ్యాలనుకుంటారు. నా మనసుకి ధర్మమునందు ప్రీతి, నేను ఏది చెయ్యాలి? మీ శుశ్రూష చెయ్యాలి.
నేను అరణ్యానికి వచ్చి శుశ్రూష చేస్తున్నప్పుడు పెళ్లి కాకముందు మా పుట్టింట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉండేదానో అంత సంతోషంగానూ ఉంటాను. ఇంకొక విషయం చెప్పనా, 3 లోకములు కూడా నాకు జ్ఞాపకానికి రావు. మీరు చూడండి, చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, మీకు ఇంకా ఏవీ జ్ఞాపకానికి రావు. మీకు చాలా ఇష్టమైన రీతిలో మీ భార్య, మీ కొడుకు, కోడలు, మనవలు, మీ కూతురు, అల్లుడు, మనవలు మీకు చుట్టూ కూర్చున్నారనుకోండి, మీరు వాళ్ళతో గడపడంలో ఎవరూ రాకుండా ఉంటే బాగుండు, ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండు, అబ్బాయి ఎంత సంతోషంగా ఉందో వీళ్ళతో గడపడంలో అనుకుంటారు. అప్పుడు మీకు ఇంకా ఇతర విషయాలు ఏమీ జ్ఞాపకం రావు. ఎందుకనంటే మీ మనసుకి ప్రీతిపాత్రం. నాకు ప్రీతిపాత్రం ఏమిటో తెలుసా? మీ శుశ్రూష. మీ శుశ్రూష చేస్తున్నప్పుడు 3 లోకాలు నాకు గుర్తురావు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటానంటే పెళ్ళవక ముందు పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. అది నాకు ధర్మం రామా. నా ధర్మాన్ని మీరు ఎలా కాదంటారు? శుశ్రూషమాణాతే నిత్యం నియతా బ్రహ్మచారిణి సహరంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు. ఆ అరణ్యంలో అనేక పువ్వులు పూస్తాయి. తుమ్మెదలు రాకముందు అందులో ఉన్న తేనె వాసనలు వస్తాయి. ఆ తేనె వాసనలతో కూడుకున్నటువంటి పువ్వులతో కూడిన అరణ్యములలో మీతో కలిసి తిరుగుతూ మీరు బ్రహ్మచర్యం పాటిస్తుంటే నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇదొక వ్రతంగా స్వీకరించి 14 ఏళ్ళు మామయ్య గారు చెప్పినట్టు ధర్మాన్ని మనం నిష్ఠతో అవలంబించి అరణ్యవాసం పూర్తి చేసుకురావడంలో మీకు ఉపకరణం కావడంలో నాకు సంతోషం ఉంది. ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయ. నేను కేవలము అక్కడ పళ్ళు, మూలములు అంటే వేర్లు, దుంపలు ఇటువంటివి ఏవి దొరుకుతాయో అవి మాత్రమే తింటాను. నతే దుఃఖం కరిష్యామి. ఒకవేళ మీరు నన్ను ఏ కారణానికి తీసుకెళ్లకుండా ఉండాలి? సీత, నువ్వు వస్తే నాకు ఒకందుకు దుఃఖంగా ఉంటుంది. నువ్వు మధుర పదార్థాలు అడిగితే నేను తేలేను. నువ్వు మంచి మంచి వంటకాలు అడిగితే అక్కడ వంటలు చేయడానికి అట్లా అన్ని పదార్థాలు సమకూడవు. అప్పుడు నీ వలన నాకు దుఃఖము కలుగుతుంది. భర్తని నేను అట్లా అయ్యుండి కూడా భార్య కోరుకున్నది ఇవ్వలేకపోయానన్న దుఃఖం కలుగుతుంది. అందుకు తీసుకెళ్ళటం లేదు అని అంటారా? అసలు నేను మిమ్మల్ని ఏమీ అడగను. అరణ్యాలలో ఏ దుంపలు దొరుకుతాయో, ఏ వేర్లు దొరుకుతాయో, ఏ పళ్ళు దొరుకుతాయో అవే నేను తింటాను. మీరేం తింటారో అది నేను తింటాను తప్ప నేను మిమ్మల్ని ఏదీ అడగను. నతే దుఃఖం కరిష్యామి. నా వలన మీకు ఏ దుఃఖము కలగదు. నేను మిమ్మల్ని ఏదో ఒక కోరిక కోరి అయ్యో ఈ కోరిక తనకి తీర్చలేకపోయాను అడవిలో ఉన్న కారణం చేత అని మీరు బాధపడేటటువంటి ఏ కోరిక నా నుండి వ్యక్తము కాదు. అట్లాగని నేను ఏదో బిగదీసుకొని మిమ్మల్ని అడగకుండా బాధతో నోటితో, అంటే ఈయన బాధపడతారని నోటితో అనకుండా మింగేసి మనసులో పెట్టుకున్న బాధ ముఖంలో వ్యక్తం అవుతుండగా భారంగా తిరుగుతానని మీరు అనుకుంటున్నారేమో. చాలా సంతోషంగా మీతో కలిసి నివసంతి సహత్వయా. మీతో కలిసి ఉండడం నాకు చాలు. ఆ తిన్న ఫలమైనా మీతో కలిసి తింటే, ఆ తిన్న దుంపైనా మీతో కలిసి తింటే, పడుకున్నది పచ్చగడ్డి బీడైనా మీతో కలిసి పడుకుంటే, అది చిన్న పందిరైనా మీతో కలిసి కూర్చుంటే నాకు చాలు. మీ సేవ నాకు చాలు. మీతో కలిసి ఉండడం నాకు చాలు. హంసకారండవాకీర్ణా పద్మినీ సాధుపుష్పితా నిశ్చేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత. అక్కడ హంసలు, కారండవములు మొదలైనటువంటి జలపక్షులు ఉంటాయి. అవన్నీ కూడా సరోవరముల మీద ఎగురుతుంటాయి. అరవిరిసినటువంటి పద్మములు ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే సుఖినీ ద్రష్టుం, నేను ఎంత సంతోషంగానో ఆ సరోవరాలన్నీ చూస్తాను. త్వయా వీరేణ సంగత, మహావీరులైనటువంటి మీతో కలిసి ఆ అరణ్యంలో తిరుగుతూ అవన్నీ చూడడంలో నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. అంటే మీరు నిజంగా నేను సంతోషంగా వస్తున్నానని అనుకుంటున్నారేమో. ఆ ప్రకృతి పరిశీలనలో మీతో పాటు కలిసి చూడడంలో నాకు అంత సంతోషం ఉంది. స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే. రాముడు లేకుండా నీకు స్వర్గలోక నివాసం ఇస్తాం అన్నా నాకు అక్కర్లేదు రామ.
స్వర్గమీ నాకొద్దు, ఈ అంతఃపురం ఎంతపాటి, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఈ అంతఃపురం అక్కర్లేదు, స్వర్గలోకవాసమే రాముడు లేకపోతే నేను అంగీకరించాను. రామ, మీరెక్కడున్నారో అదే నాకు స్వర్గం, మీ ప్రక్కన ఉండడం నాకు స్వర్గం, అంతకన్నా నాకు ఇంకా ఏ కోరిక లేదు. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానరవారణైర్యుతం వనే నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత. నేను మీకన్నా ముందే అరణ్యానికి బయలుదేరుతాను. నేను బయలుదేరిపోయి నిన్ను చూడడానికి వచ్చానన్నారే, మీకు ఇది చెప్పి మీకన్నా ముందు బయలుదేరుతాను. నేను మీకన్నా ముందే ఉంటాను ధర్మాచరణలో. కాబట్టి మృగాయుతం వానర వారణైర్యుతం, మృగములతోటి కోతులతోటి ఏనుగులతోటి నిండి ఉండేటటువంటి ఆ అరణ్యంలో మీకన్నా ముందు బయలుదేరి మీతో పాటు నేను వస్తాను. వనీ నివత్సామి యథాపతిర్గృహే, నేను ఆ అరణ్యంలో తండ్రి గారి ఇంట్లో ఉన్నంత సంతోషంగా ఉంటాను. తవైవ పాదా ఉపగృహ్య సంయుత, ఎలా ఉంటావు అడవిలో అంటావా? రామ, నీ పాదముల దగ్గర కూర్చోవడం, శుశ్రూష చేయడం, నీ వంక చూడడం, నీతో మాట్లాడడం, నీకు పెట్టడం, నీతో కలిసి తినడం, నీతో మాట్లాడడం, కలిసి కూర్చోవడం, కలిసి పడుకోవడం, కలిసి పూజ చెయ్యడం, అవి నాకు చాలు. నాకు కావలసింది ఏది చేస్తున్నా మీతో కలిసి, మీతో కాకుండా ఎంత గొప్పదని మీరు అనుకున్నా అది నాకు అక్కర్లేదు. కాబట్టి నేను మీతోనే వస్తాను. ఒకవేళ మీరు కాదంటారా, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండలేక మరణిస్తాను. అంతకన్నా తేలిక మార్గం ఏమిటి? మీరు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం బాధపడి, మీరు కనపడలేదని బాధపడి మరణించే కన్నా మీరు ఎదురుగుండా ఉండగా మిమ్మల్ని చూస్తూ మరణిస్తా. ఇప్పుడే మీరు వెళ్ళండి. ఇంకా ఆయనకి మాట్లాడడానికి అవకాశం ఏది అంటే, రాముడు అన్నాడు, సీత, నీ ధర్మం గురించి నేను మాట్లాడటం లేదు, నువ్వు అనుగమిస్తావు అన్న మాట గురించి మాట్లాడలేదు, అరణ్యము గురించి నువ్వు ఒక్క విషయం తెలుసుకోవలసి ఉంటుంది. అరణ్యం అనేటటువంటిది కష్టాలకు నిలయం. భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయి, పెద్ద పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, కోరలు ఉన్న జంతువులు ఉంటాయి, పావులు ఉంటాయి, అకస్మాత్తుగా నేల మీద పాకి మీదకొస్తాయి, బుసలు కొడతాయి, రాక్షసులు ఉంటారు, హోర్న వర్షం పడుతూ ఉంటుంది, భయంకరమైన గాలి వేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి నీరు దొరకదు, ఒక్కొక్కసారి స్నానం చేయడానికి అవకాశం ఉండదు. పైగా అరణ్యవాస నియమం పాటించే వ్యక్తి 3 పూటలా స్నానం చేయాలి. అది హేమంత ఋతువు కావచ్చు, వర్ష ఋతువు కావచ్చు. ఒక్కొక్కసారి పెనుగాలి విసురుతుంది, ఒక్కొక్కసారి ఏమీ తినడానికి దొరకదు. అటువంటప్పుడు అంత వానలో ఎప్పుడో దాచుకున్న ఏ గారపిండి ముద్దో తినాలి. రాత్రి పడుకుంటే భయంకరంగా మృగాల యొక్క అరుపులు వినపడుతుంటాయి, రాక్షసులు మోసగించడానికి ప్రయత్నిస్తారు, నరమాంస భక్షకులు ఉంటారు. ఎక్కడ ఉన్న అగ్నిహోత్రం చెయ్యాలి, పూజావేది ఏర్పాటు చేసుకుని నియమంగా పూజ చెయ్యాలి. ఇవన్నీ అరణ్యంలో ఉండడం చెయ్యడం అంత తేలిక విషయాలు కాదు సీత, సామాన్యమైన విషయాలు కాదు. అరణ్యవాసం అన్నది నువ్వన్నంత తేలికగా ఉండదు, చాలా కష్టంతో కూడుకున్నది. దాని వలన నువ్వు కష్టపడతావని వద్దంటున్నాను, అందుకని నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఆవిడంది, త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితం. రామ, మీతో చెప్పాను, మీరు లేకపోతే నాకు మరణమే నిశ్చయమైనది. అంతేకాదు రామ, ఏ త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి గుణా నిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాత్. రామ, నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ఒక విషయం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఒకరి మీద ప్రేమతో ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు అది సుఖంగా ఉంటుంది. ఎందుకనంటే, ఒక చోట మీరున్నారనుకోండి, మీకు అది చాలా హాయిగా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలి అంటే దీన్ని మళ్ళీ మీరు ఇంకొకలా రకరకాలుగా ఆలోచించవద్దు. ఉదాహరణ తేలిగ్గా అర్థం అవడానికి చెప్తున్నాను. మీరున్న చోట మీరు ఉండడం మీకు తేలిగ్గా ఉండొచ్చు, కానీ భర్త గారు ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు అనుకోండి, ఆయన ఆరోగ్యం పాడవకుండా చూసుకోవడానికి ఆయనతో పాటు తిరుగుతూ ఎక్కడెక్కడో ఉంటూ ఆయనకి వంట చేసి పెడుతూ ఆయనను అనుగమించడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు.
అది నిజంగా ఇబ్బందే భౌతికంగా చూస్తే. కానీ ఆయన ఆరోగ్యం రక్షించుకుంటున్నాను, ఆయన కన్నా నాకేం కావాలి, ఆయన అట్లా 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు అన్న ప్రేమ గుణం ఏం చేస్తుందంటే కష్టాన్ని కప్పేసి సంతోషాన్ని ఇచ్చేస్తుంది. రామ, మీరు చెప్పిన అరణ్యం కూడా అంతే. అరణ్యంలో మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, ఇవన్నీ నేను కాదన్నాను. కానీ నాకొక్కదాని కోసమే ఉంటాయి అవి మీరెళ్ళినా ఉంటాయి. కానీ అట్లాంటి రాక్షసులున్న చోట, ఆ మృగాలున్న చోట ఆయన పక్కన నేను కూడా ఉన్నాను. ఏదో ధైర్యం, ఆయన పక్కన ఉన్నాను, ఆయనకి బాసటగా ఉన్నాను, ఆయన పక్కన తోడుగా ఉన్నాను అన్న భావనే నాకు పెద్ద సంతోషం. అప్పుడు నాకు అది ఇంకా సుఖకారకం కదా, దుఃఖకారకం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అయ్య బాబాయ్, అసలు ఆవిడ యొక్క ధార్మిక నిష్ఠ, ఆవిడ కర్తవ్యం ఎవరు కాదనగలరు? త్వయాచ సహగంతవ్యం మయా గురుజనాజ్ఞయ త్వద్వియోగేన మే రామ త్వక్తవ్యమిహ జీవితం. మీరు ఎట్లా అయితే పెద్దల మాటని పాటించాలనుకుంటున్నారో అట్లా నాకు కూడా పెద్దల మాట ఉంది. దశరథ మహారాజు గారు మీకు ధర్మం నేర్పాడు. మా నాన్నగారు నన్ను కన్యాదానం చేసేటప్పుడు ఇయం సీత ఈమె మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అన్నాడు. ఈమె పతివ్రత, నిన్ను నీడలా అనుగమిస్తుందన్నాడు. నీడ కష్టంలో ఉండి ఇరుకు బాటలో వెడుతున్నప్పుడు వదిలిపెట్టేసి రాచబాటలో వెడుతున్నప్పుడు వెంటరాదుగా ఎప్పుడైనా నీడ వస్తుంది. మీరు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా మా నాన్నగారు చెప్పిన మాట నేను నిలబెట్టాలి, మీతో పాటు నేను రావాలి. అధచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానా మయాశ్రుతం పురాపితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే. నేను మా నాన్నగారింట్లో పెళ్లి కాకముందు ఉన్న రోజుల్లో ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి ఈమె కొంతకాలం వనంలో ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట నిజమవుతోందని నాకు అర్థమవుతోంది. కాబట్టి నేను ఆయన మాట నిజం చేయడానికైనా మీతో పాటు రావలసిందే. నేను పతివ్రతని, అది నా ధర్మం, మిమ్మల్ని అనుగమించడం. కాబట్టి సుఖదుఖాలలో సమానంగా అనుభవించవలసిందే. కాబట్టి నన్ను మీతో తీసుకెళ్ళండి. తీసుకెడతాననండి, లేదా లేదనండి. విషమన్నా తాగుతా, అగ్నిలోనన్నా దూకుతా, నీళ్లల్లోనన్నా దూకి మరణిస్తానండి. అయినా కూడా రాముడు ఆమెని వారించడానికి ప్రయత్నించాడు. ఆమె అంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. మా నాన్నగారు రామ కన్యాదానం చేసినప్పుడు నీ వేషభాషల్ని చూసి పురుషుడు అనుకుని నన్ను కన్యాదానం చేశాడు. ఆయనకు అర్థం కాలేదు స్త్రీ పురుషుడి వేషం కట్టిందని. నువ్వు స్త్రీవి, పురుషుడవైతే కదూ, అందుకని అడవిలో మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారని భయపడుతున్నావు, లేకపోతే నన్ను రక్షించడానికి నీకు భయం ఎందుకని అడిగింది. ఈ శ్లోకానికి మరీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు చూడండి, భర్త భార్యని ఎంతో బతిమాలి 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 ఓ చిన్న విషయం ధార్మికమైంది చేస్తాను చేయనివ్వండి అంటే ఆయన ఒప్పుకోలేదనుకోండి, అడ్డొస్తున్నాడు అనుకోండి, ఆమెకి కోపం వస్తే ఎవరికి ఇంకొకళ్ళకి వెళ్ళి చెప్తే తప్పు. ఆయన మీదే అక్కసుతో మాట్లాడింది అనుకోండి ఏదో, అది వాళ్ళ ఒండరుల మధ్య ఉన్న ప్రీతి, ఆ ప్రేమ. ఆ సమయంలో సీతమ్మకి రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఉన్న ఉద్వేగం రాముడి పట్ల అట్లా మాట్లాడించింది. అంత మాత్రం చేత నిజంగా సీతమ్మకి రాముడి పరాక్రమం మీద నమ్మకం లేదనే వెనకాతలే అంటుంది ఆవిడ. అనృతం బతలోకోయం అజ్ఞానాద్యతి వక్ష్యతి తేజోనాస్తి పరం రామే తపతీవ దివాకరే. ఎవరైనా సూర్యుడి వంక చూసి అక్కడ వేడి లేదు సూర్యుడిలో అంటే ఎంత అబద్ధం. రామా మీ యందు పరాక్రమం లేదంటే అంత అబద్ధం. అంత పరాక్రమవంతుడవైన నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఏమిటి? నేను మీకు ఎటువంటి కళంకము తీసుకురాను అరణ్యవాసానికి వచ్చి. ఇక దుమ్ము మీద పడుతుందంటున్నారు, అది చందనంగా స్వీకరిస్తాను. ముళ్ళు గుచ్చుకుంటాయంటున్నారు, అవి నాకు మీతో అనుగమించడంలో దూది తగిలినట్టుంటుంది. దర్భ మొనలు గుచ్చుకుంటాయంటున్నారు, మృగచర్మం అంత మెత్తగా అనిపిస్తుంది. పక్కన మీరుంటే చాలు, నాకు నా తల్లి తండ్రి కూడా గుర్తురారు. బెంగ పెట్టుకోను. మత్కృతే నచతే శోకో న భవిష్యామి దుర్భర. నేను ఏ కారణం చేత కూడా మీకు భారము కాను,
మీరు బాధపడవలసిన పరిస్థితి కల్పించను. రామ, నేను మిమ్మలను విడిచిపెట్టి ఉండలేనని కన్నుల వెంట ధారలుగా నీళ్లు పడుతుండగా రాముణ్ణి కౌగిలించుకొని బావురుమని ఏడ్చింది. వెంటనే రాముడు ఆమెని పట్టుకొని, సీత, నీవు దుఃఖపడితే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు. యథార్థమునకు నిన్ను విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళాలన్న కోరిక నాకు లేనే లేదు. కానీ నేను అహంకారంతో నన్ను వెళ్ళమన్నారు, నా భార్యవి కాబట్టి నువ్వు కూడా రావాలి, నా వెంట వచ్చేయి అని నిన్ను తీసుకెళ్ళడం, శాసించడం, కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీ మనసులో నాతో పాటు రావడం ఇష్టం లేకపోతే దాన్ని కూడా గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ మనసు తెలుసుకోవడానికి పరీక్షించాను తప్ప యథార్థంగా నువ్వు ఇంత ప్రేమ చూపించినందుకు, వస్తానన్నందుకు నాకన్నా అదృష్టవంతుడు లోకంలో ఎక్కడుంటాడు సీత? నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండగలనా? కాబట్టి తవ సర్వమభిప్రాయ అవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. నీకు అనుమానమే లేదు, నేను ఉండగా నిన్ను అరణ్యంలో బాధ పెట్టగలిగినది ఎక్కడుంది సీత? ధనుర్ధారినై నేను అక్కడుండగా సర్వకాలముల యందు నీకు నేను రక్ష. కాబట్టి మనం ఇప్పుడు నీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఇట్లా మాట్లాడను, కానీ బెంగ పెట్టుకోవడానికి అవసరమే లేదు. సంతోషంగా అరణ్యవాసానికి బయలుదేరుదాం. తండ్రి గారి మాట నేను నిలబెడతాను, మామగారి మాట నువ్వు నిలబెట్టు. దంపతులమైనందుకు ధర్మాచరణం చేసి కృతార్థులమవుదాం. నీకున్నటువంటి విలువైన వస్తువులు, చీరలు మొదలైనవన్నీ బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసి 14 సంవత్సరములుండం. ఎందుకు అన్నీ దానం చేసి మనం సంతోషంగా బయలుదేరదాం, నార చీరలు ధరించాలి కనుక అన్నాడు. ఎంతో ఆనందపడిపోయి సీతమ్మ అన్నిటినీ దానం చేయడానికి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవేవి ఉన్నాయో చూసి తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళింది. తీసుకొచ్చి రేపు దానాలు చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళింది. మరి వెతికి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలా? కొంత సమయాన్ని ఇచ్చి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రవచనాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ